ప్రభుకి స్తోత్రం కలుగును గాక. బయట ఉన్న వారు కొంచెం స్లోగా మాట్లాడండి. అందరు కూడా మరి నిన్నటి దినము నుండి మరి దేవుని యొక్క సంఘములు పరిశుద్ధులతో కలిసి ప్రభువుని స్తుతించి కొనియాడి ఆరాధించి మరి ఒకరినొకరు దేవుని యొక్క ఇది సహవాసం, దేవుని యొక్క సహవాసం. ఈ సహవాసంలో మనందరం కూడా మరి పాలి భాగస్తులు అవడం అనేది చాలా గొప్ప విషయము, సంతోషకరమైన విషయము. మనం కలుసుకోవడము ఈ విధంగా ప్రభువుకి ఆయన జీవించి ఉన్నాడు, ఆయన సజీవుడని రుజువుపరుస్తున్నందుకు కూడా ఈ కార్యాన్ని బట్టి ప్రభు ఎంతగానో అక్కడ సంతోషపడతా ఉన్నాడు. ఆయన మనము కలుసుకున్న ఈ కార్యము పరలోకంలో ఆనందకరమైన కార్యంగా ఉంది. ఎందుకంటే దేవుని యొక్క కుమారులు కుమార్తెలు ఇక్కడ ఆయన నామములో సంతోషించి ఆనందించడం, ఉజ్జీవంగా ఆయన నామాన్ని ఘనపరచడం అనేది పరలోకానికి ఎంతో ఆనందం కలిగించే విషయం ఇది. ఒకటి నిన్నటి దినమంతా కూడా మీరు మరి ప్రభు ద్వారా సహవాసము, ప్రేమ, అన్యోన్యత, మనం ఎలా ఉండాలి, దేవుని కుమారులు ఎలా ఉంటారు అనేది ఈ యొక్క మిగతా సమయాల్లో మనం చేసేదే ప్రాముఖ్యమైన విషయం. మన మందిరంలో కూర్చొని వాక్యం వినే సమయం కన్నా మీరు సహోదరులతో కలుసుకుని మీ యొక్క ప్రేమ సహవాసాన్ని పంచుకోవడం అనేది గొప్ప విషయం. దేవుని యొక్క వాక్యం వినడం మంచిది. దానికంటే ముందుగా మీరు మీ యొక్క ప్రేమను, దేవుడు మీలో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ప్రేమను సహోదరులకు పంచుకోవడం అనేది కూడా గొప్ప విషయమే. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా దేవుని యొక్క ప్రేమలో, సహవాసంలో మరి ఒకరిని ఒకరు ఉద్యోగపరిచే విధంగా, ఒకరిని ఒకరు ఆదరణ కలిగించే విధంగా మీ యొక్క సహవాసం ఉండాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాం. వ్యర్థమైన మాటలు, విశ్వాసం ఉంది. మీకు ఎంత విశ్వాసం ఉన్నా కూడా క్రియలు లేకపోతే అవిశ్వాసం విశ్వాసం ఏర్పరచుకోండి. ఇది అందరికీ మన సహవాసం ఆదివారం సోమవారం ప్రయోగించాము. సబ్బాతు అంటే 7వ రోజు. నిజంగా ధర్మశాస్త్ర ప్రకారంగా మనం పొద్దున ఆరాధించాలంటే శనివారమే ఆరాధించాలి. శనివారమే విశ్రాంతి దినం, శనివారమే సబ్బాతు. సబ్బాతు అనగా అర్థం ఏంటి? సబ్బాతు అనగా తెలుసు కదా, బైబిల్లో సబ్బాతు ఉంది. సబ్బాతు అంటే 7వ రోజు. 7వ రోజు ఏ రోజు? అది శనివారం. శనివారం చెప్పింది మళ్ళీ తిరిగి నాగే చెప్తున్నాను. 7వ రోజు విశ్రాంతి దినము, అది ఏ రోజు? శనివారం. 7వ రోజు శనివారము, అది విశ్రాంతి దినము, దాన్నే సబ్బాతు అని పిలిచారు. ఇప్పుడు సబ్బాతు అనే అర్థం ఏంటి అంటే విశ్రాంతి అని అర్థం. అర్థమవుతుందా? సబ్బాతు అనే అర్థం ఏంటి? విశ్రాంతి.
ఎప్పుడైతే యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఆ యొక్క సంపాదన ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిందే. అక్కడ ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తు మీద మోపిన నింద ఏంటంటే రెండు నిందలు మోపారు వాళ్ళు. మొదటి నింద, నువ్వు అసలు సంపాదన పాటించట్లేదు. నువ్వు కూడా వాక్యాన్ని నమ్మేవాడు అయితే నువ్వేం చేస్తావు? ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు సంపాదన పాటించాలి. నువ్వు సంపాదన పాటించట్లేదంటే నువ్వు ధర్మశాస్త్రం నమ్మలేదు. నువ్వు ధర్మశాస్త్రం నమ్మలేదంటే మోసే ప్రవక్తను అంగీకరించలేదు. మోసే ప్రవక్తను అంగీకరించలేదంటే దేవుని అంగీకరించలేదు. కాబట్టి నువ్వు చెప్పేదంతా అబద్ధమే. రెండు నిందలు. మొదటి నింద ఏంటి? యేసుక్రీస్తు మోపడిన రెండు నిందల్లో మొదటిది ఏంటి? సంపాదనే ఆచరించకపోవడం. అంటే నువ్వు ఖచ్చితంగా ఆ శనివారం రోజునే నువ్వు ఆరాధనలో పాల్గొనలేదు. శనివారం రోజు నువ్వు స్వస్థలు చేస్తున్నావు. శనివారం రోజునే నువ్వు విడుదల కలిగిస్తున్నావు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా వాక్యానికి లోబడేవాడివి కాదు. మొదటి నింద. రెండవది, నీవు మనిషివై ఉండి దేవునితో సమానంగా చేసుకుంటున్నావు. అది రెండవ నింద. యేసుక్రీస్తు మీద మోపిన నిందలు ఈ రెండే. ఆయన సిలువ వేయడానికి కారణము ఈ రెండు నిందలే. అర్థమవుతుందా? ఆయన ఏంటంటే సబ్బాతుని ఆచరించలేదని, దేవునితో సమానంగా చేసుకుంటున్నాడని యేసుక్రీస్తుని తీసుకుని వెళ్ళి వాళ్ళు ఏం చేశారు? సిలువ వేశారు. మరి యేసుక్రీస్తు సబ్బాతుని ఎందుకు ఆచరించలేదు? నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే కానీ దాన్ని కొట్టివేయడం కాలేదు, దాన్ని తీసివేయడం కాలేదు. నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చని చెప్పాడు కదా ఆయన. మరి యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడైతే, మోషే మనల్ని కొనసాగించేవాడైతే, యెహోషువ లేదా యెహోవా చేత పంపబడిన వాడైతే, ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఏం చేయాలి? సబ్బాతుని పాటించాలి. కానీ ఒక్క రోజు కూడా సబ్బాతుని పాటించినట్టు కొత్త నిబంధనలు ఎక్కడా లేదు. అందుకోసమే శనివారం ఆరాధన చేసేవాళ్ళు, యాషోబు వేసేవాళ్ళు. యేసుక్రీస్తు అసలు దేవుడే కాదు, ఆయన కుమారుడు, అసలు అపోస్తలుడైన పౌలు అసలు ప్రవక్తే కాదు, ఆయనకి నచ్చిన గ్రంథాన్ని మొత్తాన్ని రాసి ఇంట్లో పెట్టాడు, పౌలు మాట మనం వినకూడదు అని చెప్తారు. సబ్బాతు అనగా విశ్రాంతి చెప్పారు. ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్వడంగా చెప్తారు. అసలు నిజమైన సబ్బాతు ఆయనే. ఎవరైతే ఎవరైతే రక్త మాంసాల్లో ఉన్న దేవుని గుర్తించారో వారు నిజమైన సబ్బాతుని పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు యూదులు సబ్బాతుని పాటిస్తూ నిజమైన యూదు ఆ సబ్బాతు కాదు అది, లేదా యాషోమస్య లేదా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు పాటించేది నిజమైన సబ్బాతు కాదు. మనము పాటించేదే నిజమైన సబ్బాతు. నిజమైన విశ్రాంతి దినం మనం ఆచరిస్తా ఉన్నాం. నిజమైనటువంటి సబ్బాతుని మనం ఆచరిస్తా ఉన్నాం. క్రీస్తుని అనుసరించడమే, క్రీస్తుని నమ్మడమే, క్రీస్తుని వెంబడించడమే నిజమైన సబ్బాతు. పౌలు గారు ఎబ్రీ పత్రికలో మనము విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాం. ఎక్కడ ప్రవేశిస్తున్నామంట? కుమారుని అంగీకరించడం ద్వారా విశ్రాంతిలోనికి ప్రవేశిస్తా ఉన్నాం. అది సబ్బాతు. శనివారం నాడు కూర్చుంటే సబ్బాతు కాదు. అర్థమవుతుంది కదా? సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అని బోర్డు పెట్టుకుంటే సబ్బాతు కాదు. నిజమైన సెవెంత్ డే వాళ్ళు, నిజమైన సబ్బాతును ఆచరించే వాళ్ళు, నిజంగా శనివారం ఆరాధన చేసేవాళ్ళు ఎవరంటే మనమే. ఆ శనివారపు ఆరాధన ఎక్కడికి వచ్చింది? క్రీస్తులోకి వచ్చింది. ఆ విశ్రాంతి ఎక్కడికి వచ్చింది? క్రీస్తులోకి వచ్చింది. కాబట్టి ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం లేదు. ఇప్పుడు ప్రతిరోజు విశ్రాంతే. క్రీస్తు నందు ఉన్న వారికి ప్రతిరోజు సబ్బాతే. ఒకరోజు కాదు. వాళ్ళైతే వారంలో ఒకరోజు మాత్రమే సబ్బాతును ఆచరించారు వాళ్ళు. కానీ మనము వారమంతా సబ్బాతును ఆచరిస్తూ ఉన్నాం. మనము ఎందుకంటే వారమంతా ప్రభుని మనం తలుస్తూ ఉన్నాము, వారమంతా ప్రభుని మనం ఆనందిస్తూ ఉన్నాం. కాబట్టి వారమంతా సబ్బాతును పాటిస్తూ ఉన్నాం మనం. కాబట్టి మనం శనివారం చేయాల్సిన అవసరం లేదు. శనివారం చేస్తున్నాం, ఒకవేళ ఆ విధంగా చేస్తున్నారా, ఓ బ్రదర్ మేము ప్రతిరోజు సబ్బాతును పాటిస్తూ ఉన్నాం, ప్రతిరోజు మాకు విశ్రాంతి. హల్లెలూయా. కాబట్టి మనం ఈ రోజు ఎందుకు సమకూర్చబడుతూ ఉన్నాము, లేదా ఆదివారం ఎందుకు సమకూర్చబడుతుంటే ప్రభు యొక్క విశ్రాంతిలోనికి, సబ్బాతులోనికి మనము ప్రవేశిస్తా ఉన్నాం. మనం ఒకటి ఆ వారాలకి ఏం లేదు మనకి ఇక్కడ. సమయము అసమయం అనేది లేదు మనకి ఇక్కడ. ఎల్లవేళల ప్రభువుని ఆరాధించడమే మన యొక్క డ్యూటీ, మన యొక్క బాధ్యత. అందుకోసం మనం ఇక్కడికి వచ్చాం. ఆమేన్. మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి చెప్పాలి. ప్రశాంత్ బ్రదర్, మన స్కిన్ టోన్ రెడ్ గా ఇచ్చేసి, మంచి ఫిజిక్ ఇచ్చేసి, మంచి గ్లామర్ గా పంపించేసి దేవుడు ఈ లోకంలో నేను ఇంత గొప్పవాడిని అని మనం తిరగడం కోసం పంపించాడు దేవుడు. ఎందుకు పంపించాడు? నా దేవుడు పరలోకపు దేవుడు సజీవుడు. ఆయన సజీవుడు కాబట్టి ఆయనకి సాక్ష్యం ఇవ్వడానికి నేను ఇక్కడికి వచ్చా. హల్లెలూయా.
నా శరీరము ఎందుకు ఏ విధంగా ఆ విధంగా రూపుదిద్దుకుందంటే ఆయన సజీవుడు కాబట్టి ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి నాకు ఈ లోకంలో శరీరాన్ని అమర్చాడు ఆయన. యేసుక్రీస్తు కూడా దేవుడు ఏం చేశాడంట, పౌలు గారు అంటారు, నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. నీకు ఇవ్వబడిన శరీరాన్ని దేవుడు నీకు ఎందుకు, నీ యొక్క ఆత్మకి శరీరాన్ని ఎందుకు అమర్చాడంటే ఆయన సజీవుడు కాబట్టి ఆ యొక్క సజీవమైన దేవుడు నీకు సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు నీకు శరీరాన్ని అమర్చాడు. దేవుడు ఆ శరీరానికి నువ్వు రంగులు దిద్దడానికి కాదు, ఆ మేకప్ వేయడానికి కాదు, ఆ శరీరాన్ని అందంగా చూపించడం కోసం కాదు, ఆ శరీరము దేవుని యొక్క మహిమను ప్రతిబింబించాలి. హల్లెలూయా. ఆ శరీరం దేనికోసం వచ్చింది? ఆ ప్రభు సజీవుడని నిరూపించుకోవడం కోసమే దేవుడు నీకు ఒక శరీరాన్ని అమర్చాడని. అంటే నిజమైన శరీరం ఉంటుంది, నిజమైన శరీరం మన కోసం ఎదురు చూస్తా ఉందంట. తెలుసా మీకు? కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పారా, మీకోసం ఒక శరీరము ఎదురు చూస్తా ఉంది. ఈ శరీరము రక్త మాంసాలు గల ఈ శరీరము పాతగిలిపోగానే పాతగిలిపోనిది నాశనము కానిదియు ఒక శరీరం నీ కోసం ఎదురు చూస్తా ఉంది. ఇదైతే నాశనం అయిపోద్ది ఈ శరీరం. మనం ఎంత మేకప్ చేసినా, ఎంత ఇది అడావుడి చేసినా ఈ శరీరం ఒకరోజు ఏమైపోద్ది? అదృశ్యమైపోద్ది. కానీ నాశనము కానిది, పాతది కానిది, మరణము లేనిది ఒక శరీరం నీ కోసం ఎదురు చూస్తా ఉంది. ఆ శరీరంలో ఎప్పుడైతే ప్రవేశిస్తామో మనం అందరము కూడా యవన సహోదరి సహోదరులకు మారిపడిపోతున్నాం మనం అక్కడ. అప్పుడు ఈ లోకంలో ఉన్న కణాలు మనలో ఉన్నప్పుడు, ఈయన ఎర్రగా ఉన్నాడు, ఈయన నల్లగా ఉన్నాడు, ఈయన ఎత్తుగా ఉన్నాడు, ఈయన పొట్టిగా ఉన్నాడు, ఈయన నవ్వుతే బాగుంటాడు, నవ్వుపోతే ఇలా ఉంటాడు, ఇవి ఉండవు అక్కడ. ఎందుకంటే ఆ శరీరానికి అలాంటివి ఏమి కూడా కణాలు లేవు. స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు నేను రక్త మాంసాల శరీరంలో ఉన్నాను. నేను ఇప్పుడు నా కుమార్తె వచ్చి ఒకవేళ నన్ను తాకితే, లేదా నేను నా కుమార్తెను తాకితే, నేను ఈ శరీరంలో ఉన్నాను కాబట్టి ఆమె నా కుమార్తె అయినప్పటికీ కూడా నాకు బాహ్య సంబంధమైన కోరికలు వస్తాయి. కారణం ఏంటి? ఆమె స్త్రీ యొక్క దేహంలో ఉంది, నేను పురుషు యొక్క దేహంలో ఉన్నాను. ఆమె నా కుమార్తె అయి ఉండొచ్చు, అయినప్పటికీ ఇద్దరం కూడా బాహ్య దేహంలో ఉన్నాం కాబట్టి ఆ యొక్క బాహ్య సంబంధమైన కోరికలు మాకు ఈ శరీరంలో రావచ్చు. కానీ మనము వెళ్ళబోయే ఆ శరీరానికి అలాంటివి ఏమి ఉండవు. అడిగారా, ఒక ఆయన 7 పెళ్లి చేసుకుంది ఒక అమ్మాయి, 7 చనిపోయారు. చివరికి అమ్మాయి కూడా చనిపోయింది, అందరూ పరలోకి వెళ్ళారు. ఇప్పుడు ఈ అమ్మాయి పరలోకి వెళ్ళిన తర్వాత ఈ 7 ఎవరికి భర్త భారీగా ఉంటుంది? పెద్ద డౌట్ అడిగారు చూసారా? ఈ డౌట్లే వస్తాయి జనాలకి, ఈ డౌట్లో వస్తాయి జనాలకి. యేసుక్రీస్తు అడిగిన డౌట్ వచ్చి ఇంకో ఆయన వచ్చి అడిగేది, అయ్యా నా తమ్ముడు వచ్చాడు, నా భూమి అసలు సరిగ్గా పంచట్లేదు, నాకు ఎక్కువ తీసుకుని నాకు తక్కువ ఇస్తున్నాడు. ఇదే వస్తాయి సంఘంలోకి. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఇలాంటివే అన్నాడు, నేను భూములు మనసాకి వచ్చాను మీ దగ్గరికి, భూములు మనసాకి రాలేదే. అప్పుడు ఉన్న ఆ ప్రజల యొక్క అనుమానాలు, వాళ్ళు అడిగే ప్రశ్నలు మాట్లాడుతున్నారు. వివాహము మరియు పరిత్యాగం మీద మాట్లాడింది ముగ్గురు. మొట్టమొదటిగా మాట్లాడింది ఎవరు? మోషే. పరిత్యాగ పత్రిక నుంచి మాట్లాడింది ఎవరు? మోషే మాట్లాడారు. ఆ తర్వాత మరలా వివాహం పరిత్యాగం మీద మాట్లాడింది ఎవరు? యేసుక్రీస్తు. ఆ తర్వాత మరలా మాట్లాడింది ఎవరు? అంతే, ఇంకెవరు మాట్లాడలే. వాళ్ళు అడుగుతారు వచ్చి, ఒక స్త్రీని ఎప్పుడు విడాకులు తీసుకోవచ్చు, ఏ కారణాన్ని బట్టి విడాకులు తీసుకోవచ్చు అడుగుతారు వాళ్ళు. ఆయన కావాలని శోధించడానికే వచ్చి అడిగారు. అంటే ఇతను చెప్పే ప్రశ్న ధర్మశాస్త్ర ప్రకారంగా ఉంటుందా, ఉండదా? ఒకవేళ ధర్మశాస్త్ర ప్రకారంగా లేకపోతే ఇతని మీద మనం తప్పుబట్టి నిందపోపి ఇతను ఏదో మనం శిక్షించవచ్చు. వాళ్ళు వచ్చి అడిగారు, అయ్యా ఒక స్త్రీ ఏ కారణాన్ని బట్టి మేము ఆమెను విడనాడాలి? ఆయన అన్నాడు, మీ యొక్క గ్రంథం రాయబడి ఉంది కదా. అప్పుడు వాళ్ళు అంటున్నారు, అవును మోషే మాకు చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒక స్త్రీ వ్యభిచార కారణాన్ని బట్టి పట్టుబడితే ఆ యొక్క భర్త ఆమెను ఆ కారణాన్ని బట్టి ఆమెను విడనాడవచ్చు అని రాశాడు. యేసుక్రీస్తు అన్నారు, అసలు దానికి అనుమతించలేదే. వ్యభిచార కారణాన్ని బట్టి కనుక నీ భార్య పట్టుబడితే నువ్వు విడుదల చేసుకోవాలి, విడాకులు ఇవ్వాలి అని దానికి యేసుక్రీస్తు ఉన్నారు, అనుమతి ఇవ్వాలి. మోషే మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మాత్రమే ఆ మాట చెప్పాడు. కానీ ఆ సృష్టి ఆదుండి స్త్రీ పురుషులు ఇద్దరు వేరు కాదు. దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. దేవునికి సమక్షంలో, దేవునికి సన్నిధిలో ఎప్పుడైతే వాగ్దానం చేశారో స్త్రీ పురుషులు ఇద్దరు ఆ యొక్క సన్నిధిలో చేసిన వాగ్దానానికి, ఆ ప్రమాణానికి వాళ్ళిద్దరు బద్ధులై ఉండాలి.
ఒకవేళ భర్త వ్యభిచారం చేశారని భార్య విడిచిపెట్టడానికో, లేదా భార్య వ్యభిచారం చేశారని భర్త విడిచిపెట్టడానికో మీకు సెలవు లేదు. మీకు సెలవు లేదు. ఒకవేళ సెలవు ఉండుంటే కనుక ఆదిలోనే ఆదాము ఆమెకి పరిత్యాగ పత్రిక ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన. అవునా? స్పష్టంగా చెప్తున్నారు. ఆయన సొంత కనులతో తన భార్య చేసిన తప్పును చూసిన ఆదాము ఏం చేశాడు? ఈమె నా భార్య. దేవుడు పిలుస్తున్నాడు, ఆదాం నువ్వు అవతో పాటుగా వెళ్తే నీకేమొస్తుంది? మరణం వస్తుంది. నాతో పాటు ఉంటే నీకేముంటుంది? జీవం ఉంటుంది. నీకేం కావాలి డిసైడ్ చేసుకో. నిర్ణయం. ఒకవేళ ఇప్పుడు నువ్వు ఈ సమయంలో నువ్వు సరైన నిర్ణయం తీసుకోవాలి. కృష్ణ గారు మాట్లాడుతారు, నిర్ణయం అనేది ఒక మోగ రాయి లాంటిదట. నిర్ణయం అనేది ఏంటట? ఒక రూపం లేని ఒక బండ లాంటిది, ఒక రాయి లాంటిది. నువ్వు దాన్ని ఏం చేయాలి? ఆ రూపం లేని రాయిని ఏం చేయాలి? నీకు ఉపయోగపడే విధంగా దాన్ని మలుచుకోవాలి. నిర్ణయం అంటే అదే. నువ్వు తీసుకునే నిర్ణయం మీదే నీ యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆదాము తీసుకునే నిర్ణయం మీద ఆదాము యొక్క జీవం ఆధారపడి ఉంది. దేవుడు చెప్పాడు, ఆదాం నువ్వు గనక నీ భార్య అయిన అవతారంగా వెళితే నీవు కూడా ఆమెతో పాటుగా మరణాన్ని పొందుకుంటావు. ఒకవేళ నువ్వు ఇక్కడే ఉంటే చనిపో, మరి ఆగిపోవచ్చుగా. నేను ఆమెతో పాటు వెళ్ళిపోయి నేను ఎందుకు నాశనమైపోవాలి? నేను ఇక్కడే ఉండిపోతాను. ప్రభా నువ్వు నాకే కావాలి, నాకు ఆమె వద్దు అని చెప్పొచ్చు కదా. స్పష్టంగా చెప్తారు, ఆదాము పరిపూర్ణమైన క్రీస్తుకు మాదిరిగా ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ నేను గనక అవ్వని విడిచిపెట్టేసి నేను ఇక్కడే ఆగిపోతే అవ్వ నాశనం అయిపోతుంది, నరకానికి వెళ్ళిపోతుంది, మరణానికి పొందుకుంటుంది. చివరికి ఆమెకు మారు మనసు లేకుండా ఆమె అలాగే వెళ్ళిపోతుంది. కానీ నేను ఆమెతో ఉండటం వల్ల నా దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టి నన్ను బట్టి ఆమెను ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఎంత ముందుగా ఆలోచించాడు చూసారా? నేను కనుక అక్కడ ఉంటే నన్ను బట్టి ఆమెనే. ఇప్పుడు శారా నవ్వినందుకు ఏం జరగాలి? శారా నవ్వినందుకు కదా, లోపల కూర్చొని నవ్వింది కదా శారా. ఏమని నవ్వింది? ఎక్కడన్నా బయటికి శబ్దం వినపడిందా? మనలాగా ఇప్పుడు రూపులున్న ఇల్లు కాదు అయ్యి. వాళ్ళు వేసుకునేది ఏంటి? గుడారం. చర్మపు తెరలు అయి ఉండొచ్చు, లేదా మంచి క్లాత్ చేసిన గుడారం అయి ఉండొచ్చు. అది ఆమె లోపల కూర్చొని అన్నాను. శబ్దం బయటికి రాకుండా నవ్వింది ఆమె. కానీ బయట గుడారం వెలుపల వెనక్కి తిరిగి కూర్చుని ఆయన ప్రసంగం చేస్తున్నాడు. అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. ఆయన వాళ్ళతో మధ్య సంభాషణ జరుగుతుంది. ఒకసారికి ఆయన ఆగిపోయాడు, వెనక్కి తిరిగాడు. అబ్రాహాంకి అర్థం కాలే. కారణం ఏంటంటే అక్కడ ఏ శబ్దం లేదు. ఈ మాట్లాడిన వ్యక్తి ఏం చేశాడు? అప్పటికి తన వీపు వైపున ఉంది గుడారం. ఆ లోపల కూర్చొని ఆమె నవ్వొచ్చింది. అబ్రాహాం నీ కుమారుడు పడతాడయా అని మాట్లాడుతున్నాడు. ఆయన ప్రసంగం చేస్తాడు. అబ్రాహాంకి సంభాషణ జరుగుతుంది అక్కడ. లోపల కూర్చున్న శారా లోపల కూర్చొని వీళ్ళ మాటలు వింటా ఉంది. వింటూ ఏం చేసింది ఆమె? నాకు పిల్లలు పడతారా? ముసలిదాన్ని ఏదో చెప్తున్నాడు ఆయన. వెంటనే ప్రసంగం ఆగిపోయింది. ఇక్కడ ఇటు చూశాడు ఆయన. అబ్రాహాంకి అర్థం కాల. అబ్రాహాం ఏంటి నీ భార్య లోపల నవ్వుతుంది? ఎందుకంటే ఆమె చెవులన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆడవాళ్ళు అంతే కదా, వాళ్ళు ఏదో చేస్తున్నాడు నటిస్తారు కానీ చెవులు మొత్తం ఇక్కడే ఉంటాయి. చెవులు మొత్తం ఇటే ఉన్నాయి కదా. వెంటనే ఎప్పుడైతే దేవుడు ఆ మాట అన్నాడో గబగబ బయటకు వచ్చినప్పుడు అబ్బే నేనేం నవ్వలేదండి, నేనేం నవ్వలేదు. చూసారా? కృష్ణంగా చెప్పారు. ఆ నవ్విన దానిని బట్టి దేవుని యొక్క తీర్పు అప్పుడే శారాని తాకాల్సి ఉంది. శారా నాశనం అయిపోవాల్సి ఉంది అక్కడ. కానీ అబ్రహామును బట్టి దేవుడు శారాని కాపాడాడు. ఆదాముకు తెలుసు, ఒకవేళ కనుక అవరు వదిలేస్తే ఆమె నాశనం అయిపోతుంది. కానీ నేను అవతో ఉంటే దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన నన్ను బట్టి అవనైనా రక్షిస్తాడు. నిర్ణయం తీసుకున్నాడు ఆయన. అవతో వెళ్ళిపోవడానికే నిర్ణయం తీసుకున్నాడు. చనిపోవడానికే నిర్ణయం తీసుకున్నాడు ఆయన. పర్వాలేదు ప్రభా, ఎందుకంటే నువ్వు ప్రేమ కలిగిన వాడు కాబట్టి నువ్వు మరలా ఒక కృపా మార్గం ద్వారా నువ్వు మరలా మమ్మల్ని తీసుకుని వస్తావు. అదంతా దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. హల్లెలూయా. అదంతా కూడా ఆదిలో జరిగింది కాబట్టి ఆదాము ఆ ప్రత్యక్షత కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన దేవుని యొక్క ప్రణాళిక బదులై ఆయన అవతో పాటు బయటకు వచ్చాడు. ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే వాళ్ళు అక్కడ పడిపోయారో, వాళ్ళు ఎప్పుడైతే తాము దిగంబరులు అనుకున్నారో
అప్పటి వరకు వాళ్ళ మీద కప్పబడిన మహిమ గల శరీరం ఎప్పుడైతే అది కనుమరుగైపోయిందో, వాళ్ళ దిగంబరులను వాళ్ళు ఎప్పుడైతే గుర్తించారో, వాళ్ళు గబగబా వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేశారు? చెప్పాలి. ఆకులు కచ్చరాలుగా చేసుకొని చుట్టేసుకున్నారు వాళ్ళు. అప్పటి వరకు వాళ్ళు సిగ్గు తెలియలేదు వాళ్ళకి. అప్పుడు అంతకు ముందు కూడా వాళ్ళు అలాగే ఉన్నారు, కానీ వాళ్ళకి ఆ యొక్క కణాలు వాళ్ళ దాంట్లో పనిచేయట్లేదు అక్కడ. కానీ ఎప్పుడైతే ఆ సిగ్గు తెలిసిందో వాళ్ళకి, వెంటనే వాళ్ళు ఏం చేశారు? ఆకులన్నీ పెట్టేసుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క ఆకులను పెట్టేసుకున్నారు, తీసుకున్నామంటున్నారు, వాళ్ళు తప్పు చేసినప్పుడు ఆ తప్పుకి ప్రత్యామ్నాయంగా క్షమాపణగా ఏం చేయాలో ఎదురుగా నిలబడిన ప్రభువుని అడగకుండా సొంత జ్ఞానముతో మరలా వాళ్ళు ఏం చేశారంట? చేసిందే తప్పు, మళ్ళీ తప్పు మీద తప్పు. మనం ఏం చేసినా కూడా అది ఆ ఆకులు ఎన్ని రోజులు ఉంటాయి కదా, సాయంత్రానికి ఎండిపోతాయి, అవుతాయా? కాబట్టి ప్రభు ఏం చేశారు? మళ్ళీ అక్కడ ఒక గొర్రెని బలిగా అర్పించి ఆ గొర్రె యొక్క చర్మాన్ని తీసి వీళ్ళకి వస్త్రాలుగా ఇచ్చాడు. దేవుడు ఏం చేసినా కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. ప్రభుకి స్తోత్రం కలగాక. కాబట్టి ఆ ఆదాము ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయానికి ఆ బద్ధుడై ఉన్నాడు. ఆ అవతో పాటుగా బయటికి వెళ్ళిపోయాడు. దేవుడు ఆదామును బట్టి అవను కూడా లోపలికి తీసుకుని వచ్చాడు. కాబట్టి ఈ శరీరము మనము 16 మూల పదార్థాలు తయారు చేయబడిన శరీరం, దీనికి అన్ని ఉంటాయి. కానీ మనము ఏది దుఃఖము, వేదన, కన్నీరు లేని ఆ యొక్క మహిమ గల శరీరం కోసం మనము ఎదురు చూస్తూ ఉన్నాము. అది మన కోసం సిద్ధంగా ఉంది. అక్కడ మనం అతి త్వరలో ఆ శరీరం లోపలికి మనము ప్రవేశించబోతున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. విస్మరణమంటున్నారు, అదొక మహిమ గల సమయము. ఆ శరీరంలో ప్రవేశించి మన సహోదరులందరూ కలిగినట అదొక మహిమ గల సమయము. ఆ నిజంగా రాబోయే ఆ యొక్క మహిమ గల సమయానికి ఇక్కడ కలుసుకున్నది ఛాయ. ఇక్కడ సంఘంలో మనం కలుసుకునేది అక్కడ జరగబోయేదానికి షాడో. ఇది ఒక నీడ. ఇక్కడ నీడ మాత్రమే. ఇది మనం వెళ్ళిపోతా ఉన్నాం, బాధ కలుగుతుంది. కానీ ఒక్క రోజున ఆ దేవుని యొక్క పక్షిరాజులనే వర్తమానంలో తెలిసి మాట్లాడుతున్నాం. ఒక రోజున విడిపోకుండా కలిసి ఉండే ఒక స్థలంలో మనం కలవబోతున్నాము. దానికోసం మనం ఇక్కడ కలుసుకుంటున్నాం ఇక్కడ సంఘంలో. హల్లెలూయా. కాబట్టి ఆ మహిమ గల శరీరము కావాలి అంటే మనం యథార్థంగా ఉండాలి, భయం కలిగిన వారిగా ఉండాలి. దేవుడు ఈ లోకంలో ఈ కాలంలో ఎలాంటి వాక్యంతో ఈ కాలానికి చెందిన వర్తమానంతో జీవించమని చెప్పారు, ఆ వర్తమానాన్ని మనం పట్టుకునే వారిగా ఉండాలి. ఒకవేళ నువ్వు దేవుని యొక్క ఆ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడినప్పుడు నువ్వు కనుక ఆ యొక్క పేర్ల నుంచి తొలగడానికి ఎవరికి అర్హత లేదు, ఎవరికి ఆ అనుమతి లేదు. కాబట్టి ఆ పేరు కనుక నీ పేరు కనుక దాంట్లో రాసి ఉంటే, ఒకవేళ నువ్వు ఈ లోకంలో దారి తప్పి తిరుగుతూ ఉంటే కూడా దేవుడు నేను విడిచిపెట్టడు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. స్మరణ గారు చెప్తున్నారు హెబ్రీ పత్రిక ఆదికాండం మీద ప్రశ్నలు మరియు జవాబులు అనే వర్తమానంలో ఒక వ్యక్తి కొండ మీద నుంచి ఒక సమస్య చెప్పినట్టున్నారు. దీన్ని కొండ మీద నుంచి ఒక గొర్రెపిల్లని భుజం మీద తీసుకుని వస్తున్నాడు. ఆయన ఎదురు వేసుకుంటూ వస్తూ ఉంటే ఒక అతను అడిగాడు, అయ్యా ఏంటి గొర్రెపిల్లని భుజం వేసుకుని వస్తున్నాడు, రక్తం కారుతుంది, ఏమైపోయింది, దీనికి మృగాలు చీల్చేసినాయా? లేదు లేదు లేదు. ఏదైనా సింహం వచ్చి పట్టుకుందా? అబ్బాయి లేదు 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 లేదు. కాలు ఇరికిపోయి గాయమైందా? అబ్బాయి లేదు లేదు లేదు. మరి ఎందుకు ఈ గొర్రెపిల్ల యొక్క కాలు చీలిపోయింది, రక్తం కారుతుంది, దాని కట్టు చుట్టబడి ఉంది, ఎందుకు, ఏం జరిగింది అంటే ఆ గొర్రెల కాపరి చెప్తున్నట, నేనే కొట్టా. ఆ గొర్రె యొక్క కాలు మీద నేనే గాయం చేశా. అవునా? ఏంటి నువ్వే కొట్టి నువ్వే భుజం మీద తీసుకెళ్తున్నావా? అవును, నేను నా గొర్రెని చాలా సార్లు హెచ్చరించా, నువ్వు మందలోనే కలిసిండు, మందను విడిచి బయటికి వెళ్ళకు, బయట చుట్టూ మృగాలు ఉన్నాయి, నువ్వు మందను విడిచి బయటికి వెళ్తే ఆ మృగాలు నేను ఏం చేస్తాయి? తీసుకుని పోతాయి. నువ్వు మందను విడిచి వెళ్ళొద్దు, ఉండు అని నేను తీసుకొస్తున్నా, అది మళ్ళీ పోతుంది, తీసుకొస్తున్నా మళ్ళీ పోతుంది. సంఘాన్ని విడిచి నువ్వు బయటికి పోతుంటే ఆయన పిలుస్తూనే ఉంటాడు, నేను పిలుస్తూనే ఉంటాడు. నువ్వు ఏమైపోతే దెబ్బ పడుద్ది. అప్పుడు నీకు దెబ్బ పడింది, కాళ్ళ మీద నడవలేని దెబ్బ పడింది. దానికి 4-5 సార్లు హెచ్చరించాడు ఎనలా. అప్పుడు కాళ్ళ మీద ఏమైపోయింది? బలమైన గాయం అయిపోయింది, రక్తం కారుతా ఉంది. ఇప్పుడు చూడండి కృష్ణంగా చెప్తున్నారు, అప్పటి వరకు ఒకవేళ ఆయన గాయపరచకపోతే అప్పటి వరకు ఆ మందలో ఒకటిగా ఉండిపోయింది. అది అప్పటి వరకు ఆ మందలో అది ఒకటిగా ఉండదు, అటు ఇటు తిరుగుతూ ఉండదు. కానీ గాయపరచడం వల్ల మందలో అనేక మందలో ఉండాల్సిన గొర్రె ఆయన భుజాల మీద ఉంది. ఇప్పుడు నీకు శ్రమ వచ్చింది అంటే నువ్వు ఆయన భుజాల మీద ఉన్నావని అర్థం.
నీకు వ్యాధి వచ్చిందంటే నువ్వు ఆయన భుజాల మీద ఉన్నావు అర్థం. నీకు దుఃఖం వచ్చింది అంటే నువ్వు ఆయన భుజాల మీద ఉన్నావు అని అర్థం. కారణం ఏంటంటే నువ్వు మందను విడిచిపోతున్నావు కాబట్టి నేను గద్దించి హెచ్చరించి నేను మంద లోపల తీసుకొస్తాడు ఆయన. అప్పుడు నీకేమవుతుంది? గాయం అవుతుంది. నీకు ఎప్పుడైతే గాయమైందో మరలా నీ గాయాన్ని మాన్పువాడు కూడా ఆయనే. ఇప్పుడు ఆ గాయాన్ని ఎలా మానుపుతున్నాడు ఆయన? భుజం నడిస్తే దానికి ఎక్కడ నొప్పి వస్తుందో, ఎరగొట్టిన కాలు ఎరగొట్టాలి, రక్తం కారాలి అని కఠినమైన హృదయం కలిగిన కాపరి అది రక్తం కారుతుంటే దాని మెడలో తాడేసి లాక్కవచ్చు కదా. అవును కదా, కఠినమైన వాడే కదా కాలు ఎరగొట్టాడంటే. మరి దాని మెడలో తాడేసుకొని కిందకి బడబడ లాక్కొని వచ్చేసి కదా, తీసుకురావాలి, లాక్ రావచ్చు కదా. కానీ ఆ విధంగా దాన్ని చేయలే. కొండ మీద నుంచి దిగి వస్తుంటే దాని కాలుకి నొప్పి వస్తుందేమో, గాయం ఇంకా పెద్దదైద్దేమో, ఇంకా రక్తం ఎక్కువపోద్దేమో, ఇంకా బలహీనం అయిపోద్దేమో, నడవలేదేమో, ప్రేమగా దాన్ని ఎత్తి హల్లెలూయా. అందుకోసం పౌలు గారు చెప్తాడు, శ్రమలు నీకు ముత్యములు. నీకు శ్రమలు రావడం ముత్యాలు. శ్రమ నీకు రావాలి, వచ్చినప్పుడే ఆయనకి నీకున్న బాండింగ్ ఏంటో తెలుస్తుంది. దేవుడికి నీకున్న ఆ సంబంధం ఏంటో నీకు అర్థమవుతుంది. అప్పుడు దేవుడు నీకు ఎంత దగ్గరికి వస్తాడో నీకు అర్థమవుతుంది. కృష్ణంగా చెప్తున్నారు, అపోస్తలుడు పౌలు మాట్లాడుతున్నారు బైబిల్లో, శ్రమలో మామూలు సమయాల్లో దేవుడు నీకు దూరంగా ఉండొచ్చు, కానీ శ్రమలో నీ నీడ కంటే నిన్ను ఆవరించి ఉంటాడంట ఆయన. తెలుసా మీకు? గేహజీ కన్నుల దగ్గర మన కన్నులు కూడా తెరవబడాలి. ఆ సమయంలో గేహజీ కన్నుల వరే మన కన్నులు కూడా తెరవబడితే ఆయన మన పక్కన ఉండడం లేదు మీకు అర్థమవుతుంది. అప్పుడు గేహజీ కనబడలేదు కదా. ఎలీషా అడిగాడు, అయ్యా ఇతని కన్నులు తెరువుము అన్నాడు. అప్పుడు చూస్తే అవునయ్యా, మన దగ్గర వీళ్ళ కంటే మన దగ్గర ఉన్న వాళ్ళు పెద్ద గొప్ప యోధులే ఉన్నారు. మన పని అయిపోయింది. 50 మంది యోధుల మీద మనమే యుద్ధం చేయగలం. నువ్వు పాస్ట్ గారి నేను సేవకుండి మనకి దగ్గర కత్తులు లేవు, యుద్ధాలు లేవు, డాళ్ళు లేవు. గ్యాజీ అంటున్నాడు, మనమే యుద్ధం చేయగలం వీళ్ళ మీద. వాళ్ళెవరు? సైనికులు. యుద్ధాలు ఉన్నాయి, డాళ్ళు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఈటలు ఉన్నాయి, మనమే యుద్ధం చేయగలం అన్నాడు ఆయన. ఓ, మన చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళకంటే బలవంతులయ్యా గ్యాజీ అన్నాడు. మన చుట్టూ ఎవరున్నారు? ఎవరు తప్ప ఎవరు? అప్పుడు అంటాడు ఆయన, ప్రభువా వీని కన్నులు ఇప్పుడు తెరవాలి, ఇప్పుడు మీ అందరి కన్నులు. హల్లెలూయా. ఆ ఎలీషా వర్తమానంలో మనం ఉన్నాం కాబట్టి అప్పుడు ఆ ఎలీషా మనకు చెప్తాడు, ఇప్పుడు ప్రభువా వీరి కన్నులు తెరువు. తెరిచినప్పుడు మన చుట్టూ ఏముందో మనకు కనపడదు. అప్పటికి వాళ్ళ కళ్ళు కనపడలేదా? గ్యాజీ చూడట్లేదా? చూస్తున్నాడు కదా, చూడబట్టే కదా అక్కడ నిలబడి 50 మంది కనపడ్డారా ఆయనకి. మరి ఇంకా ఎలీషా చెప్పిన ఆ కన్నులేంటి? ఆ ప్రత్యక్షతను చూడగలిగే కన్నులు తెరవబడాలి మనకి. 6వ ఇంద్రియము ఆ యొక్క తెరవబడాలి. అప్పుడు ఆ గెహజీ ఆ యొక్క ఇంద్రియము తెరవబడినప్పుడు ఆ ప్రత్యక్షతలో ఆ యొక్క చుట్టూ చూసినప్పుడు ఆ గెహజీకి ఏమని కనపడింది? చుట్టూ ఆ అగ్ని రథములు కనపడి అక్కడ పెద్ద సైన్యమే కనపడింది అక్కడ. ఓ, ఈ 50 మంది కంటే మన చుట్టూ ఉన్న సైన్యమే గొప్పది. హల్లెలూయా. కాబట్టి మీకు శ్రమ వచ్చినప్పుడు మీరు అనుకుంటారు, మా ఆయనేనండి తాగుబోతు, అసలు మిగతా వాళ్ళు అబ్బాళ్ళు ఎంత మనం ముందు అదే వేరే చేసుకుంటాం. అసలు వాళ్ళు చూడు ఎంత చక్కగా ఉన్నారు, వాళ్ళ ఆయన వాళ్ళ భార్య భర్త ఎదురు చూశారు ఎలా ఉన్నారో. కానీ వాళ్ళకిద్దరికి రాని బాండింగ్, వాళ్ళకిద్దరికి దేవుని గురించి తెలవలేని ఆ యొక్క ఆ ప్రత్యక్షత, నీకు శ్రమ రావడం ద్వారా నీకు దేవునికి ఉన్న బాండింగ్ ఇంకెక్కువ అవుతుంది. అక్కడ ఆ సంబంధం ఇంకా పెరుగుతుంది. అక్కడ ఎప్పుడైతే నీకు వేదన, సమస్య, దుఃఖం కలుగుతుందో అప్పుడు నీవు దేవునికి మరింత దగ్గరగా రాగలుగుతావు. నీవు ఏం చేస్తావు అప్పుడు? స్వయంగా దగ్గరికి ఒక ఆయన వచ్చి, ఒక సోదరుడు వచ్చి చెప్పారు, సోదరుడా నాకు జ్వరం బాగా వచ్చేసింది తెలుసా? అవునా సోదరుడా? తెలీదు, నాకు బాగా వచ్చేసింది. మరి ఏం చేశారు? ఏం చేయలేదు, సాతాను నా దగ్గరికి వచ్చింది. అప్పుడు సాతాను వచ్చి ఏం చెప్పిందంట, ఓ నీకు బాగా జ్వరంగా ఉంది, ఈ రోజు నువ్వేం డ్యూటీకి వెళ్తావు, నువ్వేం ఆరాధనకి వెళ్తావు, నీకు బాగా జ్వరం, నువ్వు చర్చికి వెళ్ళి నీకు ఆరాధన, నీకు జ్వరం రావండి అసలు. చేశారా? ముందు నీ మైండ్ లో తీసుకొచ్చేదే అది. ఎక్కడికి వెళ్తున్నావా? ఏం లేదండి, కొంచెం బాగా వెళ్తుంది. అప్పులున్నాయా మీరు చర్చికి వెళ్తారేమో? అప్పులే ఉండవేంటి? మీకు రోగం వచ్చిందా? ఏంటి మీరు చర్చికి వెళ్తారేమో, మీకు రోగం ఏంటి? సాతాను ఖచ్చితంగా అక్కడే తీసుకొచ్చి దాడి చేస్తుంది. ఆ యొక్క శ్రమలు మనకి ఎందుకు వస్తున్నాయి అంటే, కృష్ణ గారు మాట్లాడుతున్నారు, పౌలు గారు కూడా చక్కగా ఈ శ్రమల గురించి మాట్లాడారు కొరింథీ పత్రికలో. ఎందుకు వస్తున్నాయి అంటే, నిన్ను మరింత పరిపూర్ణంగా చేయాలంటే శ్రమ రావాలి. నువ్వు మరింత పరిపూర్ణంగా మార్చబడాలంటే శ్రమ రావాలి. నువ్వు 1 గంట ప్రార్థన చేస్తున్నావు, శ్రమ వస్తే ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తావు. ఆ ప్రార్థన ద్వారా నువ్వు మరింతగా దేవుని దగ్గరికి వెళ్తావు. నువ్వు అప్పుడు ఆ సాతాను అడుగుతోంది, ఇంకా నువ్వు మానేసే, ఇప్పుడు ఇంకా ఏం చేస్తావు, నీకు చర్చికి వెళ్తావు మానేసే, అది వెళ్తావు మానేసే అని చెప్తుందట. లేదు అప్పుడు నేను చెప్పాను సోదరు ప్రణాం, లేదు నాకు ఈ జ్వరం రావడమే నాకు మంచిది, ప్రభుకు స్తోత్రం, ప్రభు నాకు జ్వరం ఇచ్చావు, ప్రభుకు స్తోత్రం అన్నాడంట.
మీరు ఎవరైనా చెప్తారా? అయ్యా తొందరగా తీసే, ట్యాబ్లెట్ కంటే తొందరగా తీసేనైనా, జ్వరం పోవాలి, అన్ని పోవాలి నాకు. కానీ ఆ సోదరు ఏం చెప్పాడంట? ప్రభువా నువ్వు నాకు జ్వరాన్ని ఇచ్చావు. హబక్కూకు ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను మాత్రం పొరపాటు ఈ లోకంలో ఉంచొద్దయ్యా, తీసుకెళ్ళిపో, ఈ పాపపు లోకంలో నన్ను ఉంచొద్దు. ఈ పాపపు లోకంలో కనుక నన్ను ఉంటే, ఈ యొక్క వ్యామోహంలో నన్ను ఉంచితే నా కళ్ళు దాని వైపు లాగేసి నన్ను పడేస్తాయేమో, నేను పాపంలో పడిపోతానేమో, ప్రభువా నన్ను ఈ లోకం నుంచి తీసుకెళ్ళిపో ప్రార్థన చేశాడు. మనం ఏం చేస్తాం? జ్వరం వచ్చేదానికి ముందు చనిపోయినాడు కానీ మంచం ఐసీలో ఉన్న కానీ ఊహించుకుంటాం. మనం ఒకవేళ పడిపోతాం, కళ్ళు తిరిగి పడిపోతాం, ఐసీలోకి వెళ్ళిపోతాం, బతుకుతామా బతకమా? ఒకవేళ నీతో పని లేకపోతే దేవుడు నేను తీసుకెళ్ళిపోతాడు. వర్తమానం ఏం మాట్లాడుతుందో తెలుసా? రమేష్ గారు ఎండలో బాగా పని చేస్తున్నారు, 24 గంటలు ఏం చేస్తున్నారు? కఠినమైన పని చేస్తున్నాడు ఎండలో రోజు. అప్పుడు మనం ఏం చేయాలి? బ్రదర్ రండి, పర్వాలేదు, ఒక రోజు మానేసి ఇంట్లోకి వచ్చాను బ్రదర్, పర్వాలేదు, ఏమైనా రెస్ట్ తీసుకోండి అని చెప్తావా? లేదు, చెయ్యి గట్టిగా, ఇంకా 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 ఎండలోకి వెళ్ళి ఇప్పుడు బాగా 4 డిగ్రీలు పెరిగింది, ఇప్పుడు బాగా వెళ్ళి చెప్తావా? చెప్పం కదా. ప్రేమించిన వాడు అయితే మనం ఆ విధంగా చెప్తావా? చెప్పలేము. స్పష్టంగా చెప్తున్నారు, మనము ఈ యొక్క లోకం అనే పొలంలో పనిచేస్తున్నాం. ఈ లోకం అనే పొలంలో పనిచేస్తున్నాం. కఠిన శ్రమలు, వేదనలు, శోధనలు, నిందలు, అవమానాలు, దుఃఖము, ఇవన్నీ మనం పడుతూ ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ దుఃఖం ఇంకా రమేష్ గారికి ఉంచు, ఈ వేదన ఇంకా ఉంచు, ఈ బాధ ఇంకా ఉంచు, ఈ శోధన ఇంకా ఉంచు అని చేస్తున్నాం మనం. అందుకోసం సొలొమోను అంటాడు సామెతల్లో, ఒకని జనన దినము కంటే ఒకని మరణ దినమే మేలు. ఒకటి ఈ లోకంలో పుట్టడం కంటే ఒకటి ఈ లోకంలో చనిపోయిన రోజే గొప్పదంట. ఎందుకని? ఒకడు పుట్టినప్పుడు వాడు పాపపు లోకంలో పుడుతున్నాడు, ఒకడు చనిపోయినప్పుడు అతడు దేవునితో పాటు వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఈ లోకంలో పుట్టుక కంటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళేదే దినమే మంచిది. ఇది ఎవరికి తెలుస్తుందంటే, ఇది అశాశ్వతము, ఇది లోకంలో ఇది నిత్యం ఉండేది కాదు, ఒక నిత్య రాజ్యం ఉంది అని గ్రహించగలిగిన వాళ్ళకి ఇది చాలా సింపుల్. స్వయంగా చెప్పారు, మరణం అనేది అసలు తెలుసుకోగలిగితే అసలు దాని గురించి పట్టించుకోవడం, అసలు అది కేవలం ఎడబాటు మాత్రమే. నీ శరీరానికి నీకు ఎడబాటు మాత్రమే మరణం అనేది, ఈ లోకానికి నీకు ఎడబాటు మాత్రమే మరణం అనేది. కానీ మనము ఈ లోకముతో పెనవేసుకోవడం వల్ల, మరణం అంటే ఏదో గొప్పగా ఊహించుకోవడం వల్ల, చనిపోవడం అంటే ఏదో చనిపోవడం వల్ల, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, మనం ఏదో రాజ్యానికి వెళ్ళిపోతున్నాం, కొత్తగా వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం మనం. కానీ నువ్వు కనుక దానికి గ్రహించుకోగలిగితే నీకు చాలా ఈజీ మరణం. దేవుడు నీకు ఈ లోకం అనే పొలంలోంచి దేవుడు నీకు ఏం చేస్తున్నాడు? విశ్రాంతిని ఇస్తున్నాడు. ప్రభువునందు నిద్రిస్తున్నాడు. అక్కడ నిద్రిస్తున్నాడు, చనిపోయాడు, నిద్రిస్తాడు. ఏంటి ఎంత సింపుల్ గా చెప్పేస్తున్నావు? యేసుక్రీస్తు అదేగా చెప్పారు. అక్కడ అందరు కూర్చొని ఏడుస్తా ఉన్నారు, అయ్యో ఎంత గొప్పది, నా దగ్గరికి ఎంత బాగా వచ్చేది, చెంగు దూకుండా వచ్చేదమ్మా ఈ పాప. మొన్న రోజు నా పింక్ కలర్ డ్రెస్ వేసుకుంది, అచ్చం దేవదూతలా కనపడింది నాకు ఆ పాప. అయ్యో ఇప్పుడే చనిపోయింది. అందరూ అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారట? రాయబడింది అక్కడ. శోఖండాలు పెట్టి ఆమె గురించి గుర్తు చేసుకుంటూ మరీ ఏడుస్తున్నారు అక్కడ. ఆ సమయానికి ఎవరు వెళ్ళారు అక్కడికి? యేసుక్రీస్తు వెళ్ళారు అక్కడికి. అందరూ ఒకటే ఏడుస్తున్నారు అక్కడ కూర్చొని. ఒకళ్ళేమో అది చెప్తున్నారు, ఒకళ్ళేమో ఇది చెప్తున్నారు, ఒకళ్ళేమో అది అంటున్నారు. అబ్బా ఎంత అందంగా ఉండదమ్మా, ముక్కు చూస్తే ఎలా బాగుండదు, ఆ జుట్టు చూస్తే ఎంత బాగుండదమ్మా, వర్ణించుకుంటూ ఏడుతున్నారు అందరూ. ఎవరు వెళ్ళారు అక్కడికి? యేసుక్రీస్తు వెళ్ళారు అక్కడికి. అందరూ ఏడుస్తుంటే ఆయన చూస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారమ్మా? పాప నిద్రపోతుంటే డిస్టర్బ్ చేస్తారండి మీరు. సకల జనుల విధులకి మరి మన విధులు వేరంటే మామూలుగా ఉంటుందా బ్రదర్? అక్కడ ఆల్రెడీ చనిపోయిందని తెలుసు అందరికి. చనిపోయిన దగ్గర అందరూ ఏడుస్తున్నారు. అప్పటికే చాలా గంటలు అయిపోయింది ఆమె చనిపోయినట్టుగా. అందరూ అక్కడ కూర్చొని ఏడుస్తున్నారు. ఈ వచ్చిన యేసుక్రీస్తు చనిపోయిందమ్మా, సరే మరి తప్పదమ్మా, దుఃఖపడ ఓదార్చడం పోయి ఏమన్నాడు? ఆమె అక్కడ నిద్రపోతుంది, మీరు ఎందుకు ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నారు ఇక్కడ? వాళ్ళకి బహు కోపం వచ్చేసిందట అందరికి. ఆమె నిద్రపోతుందో చనిపోయిందో మాకు తెలియదా? బోధకుడు ఈయనేనా? ఈ బోధకుడు, ఆ బోధకుడు భేదమైన విత్తనం వేసే బోధకుడు ఈయనేనా? మన యూదుల యొక్క సిద్ధాంతాలు మార్చే బోధకుడు ఈయనేనా? అందరికి కోపం వచ్చేసిందంట అక్కడ. బైబిల్లో రాయబడి ఉంది అక్కడ. ఆయన లోపలికి వెళ్ళి తలుపు వేసి ఆమె లేపి కిందకి ఆమె పెట్టండి అని చెప్పేసి ఆమె లోపల పెట్టేసి మళ్ళీ బయటకు వచ్చాడు. ఆ పాప వీళ్ళందరూ బయటకు కూర్చొని ఉన్నారు, భోజనం చేసి బయటకు వచ్చిందాన్ని. చూసారా? మరణము గురించి కనుక నువ్వు ఎరిగి ఉన్నట్లయితే,
నీకు ఆ ఎడబాటు అంటే నీకు అర్థమైతే నువ్వు దాని గురించి భయపడవు. నువ్వు మరణాన్ని గురించి నువ్వు భయపడవు. ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు, నీవు పిల్లా పాపలతో నూతన సంవత్సరానికి పిల్లా పాపలతో సుఖ సౌఖ్యాలతో చల్లగా వద్దెళ్ళాలి అన్నాడు. పిల్లా పాపతో చల్లగా వద్దిల్లి ఏంటి? చల్లగా ఉండాలంట. నేను చెప్పే బ్రదర్, చల్లగా ఎవరుంటారు బ్రదరు? నీ బాడీలో 97 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది, వేడిగా ఉంటావు నువ్వు. నేను చల్లగా ఉండాలంటే నేను పోవాలి, అప్పుడు నా ఉష్ణోగ్రత పోతుంది. మన బాడీలో ఎంత ఉంటుంది వేడి? 97 ఉంటే నార్మల్, 98 98 వరకు ఉంటే నార్మల్. 99 100కి వెళ్తే మన టెంపరేచర్ ఎక్కువైపోయింది, మన బాడీలో టెంపరేచర్ ఉంది, జ్వరం ఉంది. మన నా బాడీ చల్లగా ఉందంటే 0 టెంపరేచర్, అంటే బాడీలో జీవం అనేది పోయింది. అంటే ఇప్పుడు నువ్వు చల్లగా ఉంటాయంటే చెప్పి ఏం చెప్తున్నాడు? నువ్వు ఇప్పుడు నేను చెప్పే బ్రదర్, చల్లగా చెప్పకండి, వేడిగా ఉండమని చెప్పండి. అంతే కదా, చల్లగా ఉంటే పోయాడు అర్థం. అర్థం కావట్లే. అంటే మనం అనేది ఏదో ఒక కోణంలో చూడడం వల్ల వాళ్ళకి దాని గురించి అర్థం కాల. వాళ్ళకి మనకి దాని గురించి మనకి అర్థమైంది కాబట్టి మనం భయపడట్లా. వినమంటారు, ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్తాం ఆయనకి ఇష్టమైతే నేను అలాగే వెళ్తాను. నేను ఒకవేళ పాతాళంలో ఉండడం ఆయనకి ఇష్టమైతే, నరకంలో ఉండడం ఆయనకి ఇష్టమైతే అలాగే వెళ్తాను నేను. కారణం ఏంటి అంటే ఆయనకు తెలిసిపోయింది ఆ ఎడబాటు అంటే ఏంటి, మరణం అంటే ఏంటి ఆయనకు అర్థమైపోయింది. సాతాన్ని ఎలా జయించాలని అర్థమైపోయింది. కాబట్టి నీవు కూడా ఆ స్థితికి వెళ్ళగలిగితే, ఆ స్థితిని నువ్వు పొందుకోగలిగితే నువ్వు కూడా దేని గురించి కూడా భయపడవు, చింతపడవు నువ్వు కూడా. కాబట్టి ఆ మహిమగల ఈ దీన శరీరములపై ఆ మహిమగల శరీరం వచ్చి మనల్ని సంతరించుకోబోతుంది. అప్పుడు మనం అందరం కూడా మరి దేవదూతల వల్లే కనపడబోతున్నాం అంట. అప్పుడు ఎలా కనపడతామంట? దేవదూతల వల్లే మనం కనపడబోతున్నామంట, నక్షత్రాల వల్లే మనం కనపడబోతున్నామంట. చూసారా, ప్రకటన 12వ అధ్యాయంలో ఆ పాత ఘట సర్పము, ఆది ఘట సర్పము ఏం చేసింది? ఇప్పుడు వాడు తల లేదు కదా, తెలుసా మీకు? వాడు తల మీద దెబ్బ తగిలింది ఆల్రెడీ. వాడు ఏం చేసుకున్నాడు? మానినట్టుగా ఉంది. తల మీద దెబ్బ తగిలింది, దానికి మానినట్టుగా ఉంది వాడు వచ్చినప్పుడు. కానీ క్రీస్తు బెణం మొదలు ఇప్పుడు మరలా దాని తల ఏమైంది? చితగొట్టబడింది. ఇప్పుడు వాడికి తల లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే నక్షత్రాలుగా ఉన్నారో, మీరు ఎప్పుడైతే వాక్యాన్ని అంగీకరిస్తున్నారో మీరు ఏమవుతున్నారు? బుద్ధిమంతులు ఆకాశ మండలంలో నక్షత్రాలుగా కనబడుతున్నారు. మీరు ఎప్పుడైతే నక్షత్రాలుగానే కనబడుతున్నారో, తల లేని ఆ పాత ఘట సర్పము వాడు మన మీద తలతో దాడి చేయడానికి వాడికి అవకాశం లేదు. కానీ వాడు దేంతో దాడి చేస్తాడు మన మీద? చూడండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం కూడా చూడండి ఒకసారి. నాలుగో వచనమా? చదువు. చూసారా, మరలా ఆకాశ నక్షత్రాలుగా మారిపోయిన విశ్వాసులు, వాక్యంలో ఉన్న విశ్వాసులు, వాక్యాన్ని ఎరిగిన విశ్వాసులు ఎప్పుడైతే బలహీనపరచబడుతూ ఉంటారో, ఈ యొక్క అపవాది, ఈ ఆది ఘట సర్పము, ఆదామును పడేసిన ఈ ఘట సర్పము తల చిరగొట్టబడి ఉంది కాబట్టి ఇప్పుడు దేంతో పనిచేస్తుంది? అది తోకతో పనిచేస్తుంది అంట. వచ్చి కొట్టింది తోకను. ఆకాశ నక్షత్రాలు అనేక రాలిపోయినాయి. రాలిపోతున్నారా లేదా? ఇప్పుడు రాలిపోతున్నారా లేదా బ్రదర్? క్రీస్తు బ్రహ్మమే దేవుడు అని నమ్మిన వాళ్ళు ఏమవుతున్నారు? రాలిపోతున్నారు. కారణం ఏంటంటే ఆ ఆది ఘట సర్పము తోకతో అనేక నక్షత్రాలు రాలుతూ ఉన్నది. మనం అందరం కూడా ఆకాశ మండలంలోని జ్యోతుల వల్లే ఉన్నాం. మనము నేను అక్కడి నుంచి పడవేయడానికి ఆ సాతాను ఆది ఘట సర్పము తన తోకనే ఏం చేస్తా ఉంది? విసురుతా ఉంది. నువ్వు దాన్ని జయించాలంటే నువ్వేం చేయాలి? బలమైన వాడిగా ఉండాలి. బుద్ధిమంతులు, హల్లెలూయా, బుద్ధిమంతులు ఆకాశ మండలంలోనే జ్యోతుల వలె, నక్షత్రాల వలె ప్రకాశిస్తారు. ఆయన నక్షత్రమే, ఆయన మహిమ వేరు. నువ్వు నక్షత్రమే, నీ మహిమ వేరు. ప్రతి నక్షత్రానికి దాని యొక్క సూర్యుని యొక్క నక్షత్ర వెలుగు వేరు, చంద్రుని యొక్క మహిమ కాంతి వేరు, నక్షత్రం యొక్క కాంతి వేరు. అలాగే డిఫరెన్స్ ఉంది మనకి. ప్రభు ఆయన వెలుగైనాడు ఈ లోకానికి. హల్లెలూయా. కృష్ణ గారు మాట్లాడుతున్నారు, ఆ యొక్క నిజమైన నీతి సూర్యుడు వచ్చేంత వరకు వేగు చుక్క రావాలి. వేగవ చుక్క యొక్క రాకను, ఈ సూర్యుడి యొక్క రాకను ఈ వేగవ చుక్క చూపిస్తూ ఉంటుంది. చంద్రుడికి రావడానికంటే ముందుకు కూడా ఒక చుక్క రాబోతుంది. అవునా? తెలుసా మీకు? సూర్యుడి కంటే ముందుగా కాదు,
చంద్రుడు రావడం కంటే ముందే సాయంత్రం 3-4 గంటలకే ఒక చుక్క కనబడుతుంది మనకు ఆకాశంలో. ఓ గొప్ప వెలుగు రాబోతుంది, గొప్ప వెలుగు రాబోతుంది అని చెప్పడానికే ఆ నక్షత్రం వస్తుందంట. ఇదిగో నీతిశూరుడు రాబోతున్నాడు, నీతిశూరుడు రాబోతున్నాడు అని చెప్పడానికే వేగు చుక్క వస్తుంది. ఇదిగో అదే నీతి సూర్యుని యొక్క వెలుగుతో ప్రతిబింబించే ఓ గొప్ప వెలుగు సంగమ రాబోతుంది, సంగమ రాబోతుంది అని చెప్పడానికి ముందుగా వచ్చేదే ఒక నక్షత్రం. ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకు ప్రత్యక్ష ఉండాలి సోదరుడా. గ్యాజీ కనులు తెరవబడినట్టు మన కనులు కూడా తెరవబడాలి లేఖనాల మీద. హల్లెలూయా. కాబట్టి విశ్వాసంతో ఉండండి. హల్లెలూయా. మనం ముందు కొనసాగిపోదాం. పరిశుద్ధ గ్రంథం నుంచి టైం 1 గంట అయినట్టుంది కదా. ఆ బయట వంట చేసే వంటలో స్మెల్ లోపల రాకుంటే బాగుంటుంది. నెహమ్యా 403 పేజ్ నెంబర్ 403. చూసారా? నాలుగో అధ్యాయము నెహమ్యా 4వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లటును మిగుల కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి సోమరోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకుందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? మరియు అమ్మోనీయుడైన వచ్చి చేసి వారు చెరపట్టబడిన వారై నివసించు వారిని బట్టి వారి దోష పరిహరింపకము మీ ఎదుట పరివేయము అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను కనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమమయుడైన మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రములు. ఓ ప్రభువా, ఈ దీన శరీరముల మీదకి మహిమగల శరీరం రావాలని మేము ఎదురు చూస్తూ ఉన్నాము. ఈ దీన శరీరముల మీదకి మహిమగల శరీరము రావాలి అంటే ముద్రలు పగలగొట్టబడాలి. ముద్రలు పగలగొట్టబడాలంటే యూదా గోత్రపు సింహము రావాలి. యూదా గోత్రపు సింహము రావాలి అంటే 2వ రాకడకు సంబంధించిన అనేక ప్రవచనాలు నెరవేర్చబడాలి. ఓ సాయంకాలపు వెలుగులో ప్రభు మరి ఈ లోకానికి నేనే దిగివచ్చి ముద్రను పగలగొట్టి మరలా 7వ ముద్రను పగలగొట్టడానికి నీవే మరలా అర్ధరాత్రి సమయంలో ఇండియాకి వచ్చావు మా ప్రభు. ఎప్పుడైతే 7వ ముద్ర పగలగొట్టబడిందో, 3వ ఈడ్పు బయలుపరచబడిందో, దేవుని మర్మం బయలుపరచబడిందో, ఈ దీన శరీరం మీదకి మహిమగల శరీరం అమర్చబడింది మా ప్రభు. మాకు నిజమైన మహిమగల శరీరాన్ని మాపై అమర్చావు మా ప్రభు. ఇక మాకు ఒకే ఒకటి మిగిలినది, మేము ఈ లోకాన్ని విడిచి వెళ్ళడమే మిగిలింది మా ప్రభు. దాని కొరకే మేము మూలుగుతూ ప్రసవేదన పడుచున్నాం మా ప్రభు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన శరీరం మీద మహిమగల శరీరాన్ని ధరించుకోవడానికి సహాయం దయచేయండి. ప్రభు మరి ఇప్పుడు
ఈ రెండవ దినము యొక్క కుడికిలో ప్రభు మీరే ఉన్నారు, మేము నమ్ముచున్నాం మా ప్రభు, మీరే నడిపించండి, మీ అభిషేకాన్ని కుమ్మరించండి. ఓ ప్రతి ఒక్కరు కూడా మా ప్రభు మీ ఆత్మతో నింపబడినట్లుగా సహాయం దయచేయండి. మీరే నాయకుడిగా ఉండి నడిపించి మేము తెచ్చుకోమని ప్రభు అయిన క్రీస్తు బ్రాణం యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం మా ప్రభువా, ఆమేన్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. అందరూ కూర్చుందాం. మంచిది. గత రాత్రి మనం మాట్లాడుకున్న అంశము చెప్తారా? మర్చిపోయారా? ఒకళ్ళే ఇద్దరే మాట్లాడుతున్నారు. ఈ టైటిల్ కూడా మీరు మర్చిపోయారంటే మీరు సాతాను మీ పాదాల మీద తల మీద మీరు పాదాన్ని మోపలేరు. మీరు మిగిలిన టైటిల్ మర్చిపోయినా పర్వాలే. శత్రువైన సాతాను మెడ మీద మీరు మోపాలి. ఇది కేవలం రాయబడి ఉంటమే కాదు, మీ జీవితంలో ఇది జరగాలి. ఇది హల్లెలూయా. ఎందుకంటే సాతాను పైన మీరు విజయాన్ని సాధించారు, మీరు లోకం మీద విజయాన్ని సాధించారు. దానికి గుర్తే నువ్వు దాని మీద పాదం మోపడం. దాన్ని మీరు మర్చిపోకూడదు. హల్లెలూయా. సరే, చదవబడిన లేఖన భాగం నుంచి కుప్పలుగా ఉన్న రాళ్ళు బలమైన రాళ్ళుగా మారాయట. ఏంటంట? కుప్పలుగా పడిన రాళ్ళు అవి ఏమవుతున్నాయంట? ఇక నేను చెప్పాలా? సరిపోద్ది. మీకు అర్థమైపోయిందా? అర్థమైపోయిందా మీకు టైటిల్? దేవునికి స్తోత్రం కలగాక. నెహమ్యా. నెహమ్యా అనగా అర్థమేంటి? క్రీస్తు ఆత్మ. నెహమ్యా అనగా క్రీస్తు, దేవుడు. ఈ నెహమ్యా ఒక యూదుడై ఉన్నాడు. ఈ నెహమ్యా వేరే ఒక దేశంలో ఒక రాజు దగ్గర పనిచేస్తా ఉన్నాడు. ఏ పని అంటే రాజు గారికి ద్రాక్షారసము గిన్నెను అందించేవాడుగా పనిచేస్తున్నాడు. రాజుగారికి ఏమందిస్తున్నాడు? ద్రాక్షారసాన్ని అందించేవాడు, గిన్నెను అందించేవాడు. ఈయన ఒక యూదుడు. ఈయన ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క దేవుడు, వారి యొక్క దేవుని గురించి, ఆ యొక్క యెరూషలేము, ఆ యొక్క పట్టణం గురించిన గొప్పతనాన్ని గురించి ఎప్పుడూ సమాచారాన్ని వింటూ ఉండేవాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు అని ముఖ్యం కాదు, ఆ పట్టణముతో ఆయన ఐక్యతను కలిగి ఉన్నాడా లేదా, ఆ దేవునితో ఆయన ఐక్యతను కలిగి ఉన్నాడా లేదా అని మాత్రం చూసుకునేవాడు. ఎవరు? నెహమ్యా. ఆయన తన దేశంలో లేడు, తన పట్టణంలో లేడు, ఆయన పరిశుద్ధ పట్టణంలో ఆయన లేడు. తన పితరులు ఆయన అంటున్నాడు, రాజుతో అంటున్నాడు, ఈ యొక్క నెహమ్యా ఏంటయ్యా నీ దేశం యొక్క గొప్పతనము? ఈ యొక్క నెహమ్యా గిన్నె అందించేవాడు. ఒక రోజున ఆ యెరూషలేము పడిపోయింది, దాని ప్రాకారాలు గోడలు కూలిపోయినాయి, దాని అగ్నితో దాన్ని ఏం చేశారు? కాల్చివేశారు అనే సమాచారము ఈ యొక్క నెహమ్యా వినినప్పుడు అతని హృదయము వేదన చెందింది. ఆ నెహమ్యా ఎంతో వేదన పడుతున్నాడు. అయ్యో, నా యొక్క పట్టణము, నా యొక్క పరిశుద్ధ పట్టణము పడిపోయిందా? గోడలన్నీ కూలిపోయాయా? అవన్నీ కూడా అగ్నితో కాల్చివేయబడ్డాయా అని తన యొక్క వేదనతో ఉన్నాడు ఆయన. కానీ డ్యూటీకి వెళ్ళాలి కదా. ఎందుకంటే ఎక్కడ ఉన్నాడు ఆయన? రాజుగారి దగ్గర ఉన్నాడు. డ్యూటీకి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన డ్యూటీకి వెళ్ళాడు కానీ తన హృదయం అంతా కూడా తన దేశం మీదే ఉంది. తన హృదయం అంతా కూడా ఆ పడిపోయిన గోడల మీదే ఉంది. తన హృదయం అంతా కూడా ఆ గోడలు అగ్నితో కాల్చబడిన వేదనతో నిండిపోయింది. అంత ఏమనుకుంటున్నాడు ఆయన? ఆ లోపల రాజుగారికి పని చేస్తా ఉన్నా కూడా తన హృదయం అంతా వేదనగా ఉంది. ఆ ద్రాక్షరసాన్ని ఆ గిన్నెలో నింపాడు, తీసుకుని వెళ్ళి ద్రాక్షరసాన్ని రాజుగారికి అందించాడు. ఆ గ్రంథాన్ని రాసింది నెహమ్యానే. ఆ దాంట్లో ఆయన రాస్తున్నాడు, నేను ఎప్పుడు కూడా రాజు ముందు దుఃఖముఖుడినే ఉండలేదు, నేను ఎప్పుడు కూడా రాజు ముందు విచారగల ముఖంతో నేను ఎప్పుడు ఉండలేదు, సంతోషంగానే ఉన్నా రాజు ముందు నేను ఎప్పుడు కూడా. కానీ ఆ రోజున నేను ఎంత సంతోషంగా ఉందామనుకున్నా ఉండలేకపోతా ఉన్నా. కారణము ఏంటి? కారణము నా దేశము, నా పరిశుద్ధ పట్టణము పట్టబడింది, గోడలు పడిపోయినాయి, అగ్నితో కాల్చబడింది అనే వేదన నాలో ఉన్న సంతోషాన్ని బయట తీసుకురాలేకపోతుంది. నేను ఎప్పుడు అలా లేను. ఎప్పుడైతే నేను ఆ యొక్క పనిని చేసుకుంటూ ఆ గిన్నెని తీసుకుని వెళ్ళి నేను రాజుగారికి ఇస్తా ఉన్నానో, ఆయన నన్ను చూసి
గుర్తుపడేశాడు. ఏంటి నెహమ్య, ఏమైనా వ్యాధా అడిగాడు. కారణము, ఎప్పుడూ సంతోషంగా ఉండే నెహమ్య ఇప్పుడు ఎలా ఉన్నాడు? దేవాజీ అర్థం అవుతుంది కదా. రాజుగారి ముందు ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు. అయ్యో నా దేవునికి నీ పని చేయలేకపోతున్నానే. మారిందా? మారుందా? తలకాయ ఒకటి మాత్రం ఉంది ఇక్కడ. ఒక తలకాయ ఉంది, మిగతా తలకాయ ఒకట్లే. దేవుని ఎందుకంటే విష ప్రయోగం జరుగుతుంది భయం ఆ రోజుల్లో. ఎంత నమ్మకంగా ఉండాలి మరి. రాజుగారికి అంత నమ్మకంగా, అంత పనిచేసేవాడిగా ఉన్నప్పుడు అతను ఎంత మంచి హోదా ఉంటుంది అక్కడ. అతనికి రాజుగారు ఎంత గౌరవించి ఉండాలి. ఆ రాజుగారు అతనికి ఎంత జీతం ఇస్తూ ఉండాలి. అతనికి ఏ కొదువ లేదు, వ్యక్తిగతంగా ఏ సమస్య లేదు. అతనికి మంచి హోదాలో ఉన్నాడు, మంచి పొజిషన్ లో ఉన్నాడు ఆయన. దేవుని గురించి, దేవుని పట్టణం గురించి ఉన్నప్పుడు ఆయన హృదయం అంతా కూడా కదిలించబడింది. ఎంత సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేసినా కూడా ఉండలేకపోయాడు. రాజుగారు అడుగుతున్నారు, ఏంటి నెహమ్య, రోజు బాగానే ఉంటున్నావు కదా, ఏంటి ఇవాళ ఆ విధంగా ఉన్నావు, ఏంటి ఇక్కడ నీ ముఖంలో ఏముంది, తేడా ఉంది, ఎందుకు ఏదైనా వ్యాధి వచ్చిందా? అప్పుడు నెహమ్య చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? చూడండి ఒకసారి ఏం చెప్తున్నాడు నెహమ్య. అదేమన్నా, అబ్బో నా దేశము గొప్ప దేశం అండి, అక్కడ 10 అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయి, లిఫ్టులతో పాటుగా మంచి మంచి లైటింగ్లతో పాటుగా నా దేశం ఉంటుంది అని చెప్తున్నాడా? అబ్బా నా దేశ గొప్పతనం, రోడ్లు 6,000, 7,000, 8,000 ఉంటాయి, నువ్వునైనా పారిపోయినా ఎత్తుకోవచ్చు, అంత గొప్ప రోడ్లు గల పట్టణం అది అని చెప్పాడా? ఏం చెప్పాడు బ్రదర్? మా మా పట్టణంలో ఎల్ఈడి లైట్లు, ఫోకస్ ల్యాంపులు, రోప్ లైట్లు మిరుగుమని ఎగురుతూ అసలు లేకుండా గొప్పగా ప్రకాశం ఉంటుందని చెప్పాడా? ఏం చెప్పాడు ఆయన? చదవండి ఒకసారి అక్కడ. ఈసారి వచ్చిన చదవండి. 2-3 చదవండి ఒకసారి. ఏంటంట? ఇదేంటండి, ఇదేంటి బ్రదర్, మా బిల్డింగ్ ఉన్నది ఊరు పాడైపోయిందని చెప్పొచ్చు కదా, లేదా పెద్ద పెద్ద రహదారులు గల మా దేశం పాడైపోయిందని చెప్పొచ్చు కదా. నెహమ్యా రాజుకి ఏం చెప్తున్నాడు? సమాధులు గల పట్టణం అట. మా పట్టణంలో సమాధులు ఉన్నాయి, ఆ సమాధులు ఉన్న పట్టణం ఏమైపోయింది? ఏంటి బ్రదర్, అన్ని సకల జనుల విద్యలకి విరిగి ఉన్నవాళ్ళు అందరూ ఏదో చెప్తే ఆ దేశం గురించి గొప్పగా చెప్పాలి బ్రదర్. పెద్ద పెద్ద భవనాల గురించి చెప్పాడా? ఆ పట్టణంలో ఎవరి గురించి మాట్లాడతాడు ఆయన? ఓ మా పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు వారందరి యొక్క సమాధులు కలిగిన పట్టణం అది. హల్లెలూయా, వాగ్దాన దేశం అది. అందుకోసం యోసేపు ముందుగానే చెప్పాడు, ఒకవేళ నేను ఐగుప్తులో చనిపోతాను, నేను అనుకున్నాను ఖచ్చితంగా నా సమయంలో విడుదల వస్తుంది అనుకున్నాను, నేను వెళ్ళిపోతాను అనుకున్నాను, కానీ నేను చనిపోతున్నాను, అవసాన కాలం ముందు నేను చనిపోతున్నాను, నా సమయం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను నా పితరుల దగ్గరికి, నా పితరులు పోయిన మార్గంలో నేను పోతా ఉన్నాను, నేను ఇక్కడ చనిపోతాను. ఇప్పుడు మీరు నేను ఏం చేస్తారు? ఇక్కడ సమాధి చేస్తారు. బైబిల్లో రాయబడింది అక్కడ, యోసేపును ఎరుగని ఫరో లేచాడు. అప్పుడు ఎవరు ఎరుగని?
ఐగుప్తులో రెండవ అధిపతిగా ఉన్నటువంటి యోసేపుని ఎరుగని ఒక రాజు వచ్చాడు. కారణము ఐగుప్తులో పరిస్థితులు మార్చేశాడు దేవుడు. ఎందుకంటే ఇజ్రాయేల్ విడిపించాలి అంటే, వారు అక్కడి నుంచి బయటికి రావాలి అంటే అక్కడ పరిస్థితులు మార్చబడాలి అక్కడ. కాబట్టి వచ్చిన రాజు ఎవరు? యోసేపును ఎరుగని రాజు ఫరో లేచాడు. ఆయన అంటున్నాడు, ఓ ఇప్పుడు మనం ఖచ్చితంగా వెళ్ళిపోతాము. యోసేపు అంటున్నాడు, మనం ఖచ్చితంగా ఈ దేశాన్ని విడిచి మనం వెళ్ళిపోతాము. మన దేవుడు ఓ గొప్ప దేవుడైన మన పెద్దడైన అబ్రహాముకు వాగ్దానం చేశాడు. కాలము పరిపూర్ణం అయిపోయింది. హల్లెలూయా. తెలిసిపోద్దండి మనకి ఎలా తెలుస్తుంది బ్రదర్? ఎత్తపడతామంటావా? ఇంకో సంవత్సరం ఉంటుందంటారా? 2 సంవత్సరాలు వచ్చి ఎత్తపట్టు డౌట్ వస్తుందిగా మనకి. అవునా? తెలిసిపోద్ది. ఇర్మియా లేఖనాలు చదువుట ద్వారా దానియేలుకి అర్థమైపోయింది. ఇర్మియా లేఖనాలు చదివి దానియేలు ఏం చేశాడు? ఇర్మియా 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం, అరే మన సమయం పూర్తయిపోయింది కదా. చాలా మంది చదివారు ఇర్మియా లేఖనాలు. ఎవరికి అర్థం కాల? ఎవరికి అర్థమైంది? ఓ ఇదేంటి ఇర్మియా రాసిన లేఖనాలు పూర్తయిపోయినాయే, 70 సంవత్సరాలు. చూసారా? ప్రవక్త ప్రవచించాడు, మీరు యెహోవాకు తిరుగుబాటు చేశారు కాబట్టి మీరు మీది తమది కాని దేశంలో మీరు 70 సంవత్సరాలు మీరు బానిసలుగా ఉంటారు. ఇంకో ప్రవక్త ఉన్నాడు అనన్య. దేవుడు ఆయనతో కూడా మాట్లాడుతాడుగా చెప్తున్నాడు వచ్చి. అనన్య ఏం చెప్పాడు? ఇర్మియా చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా భయపడ్డారు. అబ్బో మళ్ళా శ్రమకాలం వచ్చేసింది మనకి, మళ్ళా మనం శ్రమలుగా బానిసలుగా వెళ్ళిపోతున్నామా 70 సంవత్సరాల అని వాళ్ళందరూ ఆందోళన చెందుతూ ఉంటే అన్ననే వచ్చి అన్నాడు, ఈ ఇర్మియా మనందరూ భయపెట్టగా వచ్చాడండి. మీరు 70 సంవత్సరాలు వెళ్తారు కదండి బానిసలుగా, ఓ 70 రోజులు వెళ్తారేమో లేదే. చూసారా? కారణము ప్రత్యక్ష లేకపోవడం. 70 రోజులు వచ్చేస్తారు, మీరు అంతకాలం మాత్రం లేదు. ఆ మాట చెప్ప ఇర్మియా, ఆ మాట ఇప్పుడు ఇర్మియా అననే నీకు ఎవరు చెప్పారు ఆ మాట? దేవుడు చెప్పని మాట, యెహోవా సెలవిచ్చిన మాట నీకు ఎవరు చెప్పారు? బలిపీఠం దగ్గర నిలబడి చెప్పాలంటే యెహోవా ఎలాగ సెలవిచ్చాడే ఉండాలి అక్కడ. హనన్య ఒక నిజ ప్రవక్త యొక్క మార్గానికి, ఒక నిజ ప్రవక్త యొక్క వర్తమానానికి, ఒక నిజ ప్రవక్త యొక్క ప్రవచనానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు హనన్య. ఏమని? ఇర్మియా చెప్పిన మాట కాదు, అది కాదు. మీరు బానిసలుగా వెళ్ళడం వాస్తవమే కానీ అన్ని సంవత్సరాలు కాదు. హనన్య అక్కడే చనిపోయాడా లేదా? దేవుడు అతను మొత్తాడా లేదా? దేవుని యొక్క వాక్యానికి ఎప్పుడు మనం వ్యతిరేకంగా వెళ్ళకూడదు. ఆల్రెడీ ప్రవక్త ప్రవచించిన తర్వాత ఆ ప్రవక్త యొక్క ప్రవచనానికి వ్యతిరేకంగా అస్సలు వెళ్ళకూడదు మనం. ఒకవేళ మనం తెలియకపోతే కాముగా ఉండడం మంచిది. దానికి అనువాదం అసలు చేయకూడదు మనం. 70 సంవత్సరాలు నువ్వు బానిసగా వెళ్తాడని ఇర్మియా చెప్పిన లేఖనాలన్నీ కూడా అక్కడ బబులోనులో ఉండి, దావీదు ఒక ఉన్నతమైన హోదాలో ఉండి 2వ అధిపతి స్థానం నుంచి 3వ అధిపతి స్థానానికి హెచ్చించబడి ఒక ఉన్నతమైన హోదాలో ఉన్నాడు. దావీదు బానిసత్వం అనుభవించట్లేదు దానియేలు. అవునా? దానియేలు ఎక్కడున్నాడు? అంతఃపురంలో కూర్చున్నాడు 3వ అధిపతిగా. ఆయనకేం బానిసత్వం లేదు అక్కడ, అన్ని సకల సౌకర్యాలు ఉన్నాయి దానియేలుకి. అయినా కూడా దానియేలుకి తెలుసు, ఎంత సుఖ సౌఖ్యాలు అనుభవించినా కూడా నేను నా దేశానికి వెళ్ళిపోవాలి. ఎంత సుఖంగా ఉన్నా, ఎంత ఆడంబరంగా ఉన్నా కూడా అధికారి కావచ్చు, ఈ లోకంలో గొప్పవాడిగా ఉండవచ్చు, ఈ లోకంలో హోదా కలిగి ఉండవచ్చు, ఓ ఐశ్వర్యవంతుడిగా ఉండవచ్చు, కానీ నీ హృదయము ఎల్లప్పుడూ లేఖనం మీద ఉండాలి. దానియేలు 3వ అధిపతిగా ఉన్నా కూడా ఏం చేస్తున్నాడు? లేఖనాలు చదివాడు. ఎవరు లేఖనాలు చదివాడు? ఆయన దేవుని చేత పంపబడిన యెహోవా నోరైనటువంటి ఇర్మియా లేఖనాలు చదివాడు ఆయన. ఎప్పుడైతే ఇర్మియా లేఖనాలు చదివాడో అప్పుడు ఆయనకి అర్థమైపోయింది, ఇర్మియా లేఖనాల ప్రకారంగా, యెహోవా చెప్పిన మాట ప్రకారంగా సమయము అయిపోయింది. వెంటనే బైబిల్ క్లోజ్ చేశాడు. ఇక ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఓలాయిన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. నీవు లేఖనాలను గ్రహించి నువ్వు ఏ కాలంలో ఉన్నావో తెలుసుకొని, నువ్వు ఏ గడియలో ఉన్నావో తెలుసుకొని, నీ దినమందు నీ వర్తమానం కనుక నువ్వు గుర్తిస్తే, హల్లెలూయా, ఖచ్చితంగా గబ్రియల్ దూత నీ దగ్గరికి దిగి వస్తుంది. నీకు వచ్చిందా లేదా దానియేలు దగ్గరికి? హల్లెలూయా. దానియేలు లేఖనాలు తెలుసుకున్నాడు, తన స్థానం ఏంటో తెలుసుకున్నాడు, తన పని ఏంటో తెలుసుకున్నాడు, ఆ సింహాసనాన్ని విడిచిపెట్టేశాడు, అధికారాన్ని విడిచిపెట్టేశాడు. ఓలాయి నది వద్దకు వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ప్రభువా మాకు విడుదల కావాలి. ఆయనకి అవసరం లేదు, దానియేలుకి అవసరం లేదు. కారణం ఏంటి?
ఆయన దానియేలు సింహాసనం కూర్చున్నాడు, ఆయన అధిపతిగా ఉన్నాడు. ఆయన బానిసలుగా ఉన్నది ఎవరు? ప్రజలు. వాళ్ళ కోసం దానియేలు దిగి వచ్చాడు సింహాసనం నుంచి. ఆయన ఓరాయి నది ఒడ్డుకు వచ్చాడు. అక్కడ మోకరించాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి ప్రకాశవంతమైన మనుష్యుడు వచ్చి నిలబడాడు. అక్కడ 6 సూచనలు ఇచ్చాడు. వచ్చి 6 సూచనలు ఇచ్చాడు. ఎలా ఉండాలి మీరు ఎలా పోతున్నారు? 6 సూచనలు ఇచ్చాడు. ఆయన సమయం దానియేలుకి అర్థమైపోయింది. నీవు కూడా ఆ విధంగా లేఖనాలను బట్టి నువ్వు చదవగలిగితే, అలా లేఖనాల ఆధారంగా నువ్వు బైబిల్ నువ్వు చదవగలిగితే, నువ్వు చూడగలిగితే ఖచ్చితంగా నీకు అర్థమైపోద్ది. మనం ముగింపు సమయంలో ఉన్నాము, మనం వెళ్ళిపోబోతున్నాము. హల్లెలూయా. క్రీస్తు థామస్ గారు చెప్పినట్లుగా మనం వెళ్ళి మన బంధువులకి, చుట్టాలందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పి వచ్చేసి మనం అందరం కూడా ఓకే, మీరంటే మాకు చాలా ప్రియమైన వారు, మీరు మా మీద ఎంతో ప్రేమను చూపించారు, మీరు మాకు చాలా బంధువులుగా ఉన్నారు, అన్ని విషయాల్లో మాకు చాలా సహకరించారు, మా పార్టీలో మీరు బాగా ముందుగా వచ్చి అన్ని పనులు చక్కబెట్టారు, మమ్మల్ని ఆహ్వానించారు, మీ కుటుంబంలో కూడా మాకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు, అన్ని బాగా చేశారు, ఎంతో బాగా మీరు మమ్మల్ని ప్రేమించారు, ఆహ్వానించారు, ఆదరించారు. అందుని బట్టి మిమ్మల్ని ప్రభు దీవించాలని కోరుకుంటున్నాము. అయితే మేము మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాము, అతి త్వరలో మేము మీకు ఈ లోకంలో కనపడం. చెప్పురమ్మన్నారు ఆయన. వీళ్ళు చెప్పొచ్చారు అందరూ. హల్లెలూయా. వాళ్ళు చెప్పురమ్మంది ఆళ్ళ కాదు, ఆయన మిమ్మల్ని చెప్పిరమ్మన్నాడు ఆయన. హల్లెలూయా. అక్కడ వేలూరులో ఉన్న వాళ్ళకి కాదు, వేలూరులో ఉన్న వాళ్ళకి ఆయన చెప్పాడు. కానీ అక్కడ వేలూరులో ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ వేలూరు ఉంది. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం వెళ్ళిపోబోతున్నాం. నువ్వు లేఖనాలను బట్టి చూస్తే నీకు సమయం నీకు అర్థమైపోద్ది, తెలిసిపోద్ది. నీకు నువ్వు ఎలా ఎత్తపడతావో ఆ సమయం ఏంటో నీకు అర్థమైపోద్ది. మనకు వచ్చే డౌట్ ఎలా ఉంటుంది, ఒకవేళ కారు తోలుతుంటావు, నేను ఇక్కడ ఎక్కి రమ్ము అని పడింది అనుకో, అప్పుడు నేను కారు చూసి వెళ్ళిపోతుంది, ఈ కారులో ఉన్నాడు చచ్చిపోతారుగా, మన డౌట్. దానికి కూడా చెప్పాడు ఆయన, ఎత్తబడే ముందు ఆటోమేటిక్ గా కారు పక్కకి వెళ్ళిపోద్ది, పార్క్ అయిపోద్ది, బ్రేక్ పడిపోద్ది, నువ్వు బయటకు వస్తావు. ఆ కారులో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు నువ్వు ఎందుకు దిగావో, ఎక్కడికి వెళ్ళావో తెలియదు అనుకో. ఎందుకంటే ఎత్తబోట రహస్యము. మనకి ఆ వీడియోలో చూపుతున్నట్టుగా ఇక్కడ ఉన్నట్టుగా బట్టలు జారిపోయి పైకి వెళ్ళిపోమన్నాడు. దేవుడు అన్యాయస్తుడు కదా ఆయన, తెలిసిపోద్ది నీకు, తెలియదు రహస్యం, నువ్వు వెళ్ళిపోతావు. యోసేపు కూడా అంటున్నాడు, మనం ఖచ్చితంగా ఈ యొక్క ఐగుప్తు నుంచి మనం వెళ్ళిపోతాం, కాబట్టి నా సమయంలోనే వెళ్ళిపోతాం అనుకున్నాం, కానీ ఖచ్చితంగా నిశ్చయంగా అంటాడు యోసేపు, నిశ్చయముగా దేవుడు మేము చూడవచ్చును. చూడండి ఎంత విశ్వాసమో చూడండి. ఇక నిశ్చయము అంటే దానికి అనువాదం లేదు. ఇక తప్పనిసరిగా రావాల్సిందే, తప్పనిసరిగా రావాల్సిందే. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడవచ్చును. మీరు వెళ్ళిపోతారు. మీరు నా శల్యాలను ఇక్కడే పాతి పెడతారు. నేనైతే నా తండ్రి యొక్క శల్యాలనే మన దేశంలో, మన పట్టణంలో పాతి పెట్టొచ్చాను నేను, కానీ నా శవాన్ని మీరు ఇక్కడే పాతి పెడతారు. కాబట్టి మీరు బయలుదేరే ముందు తప్పనిసరిగా నా ఎముకలను తీసుకొని, నా సమాధిని తవ్వండి, నా ఎముకను తీసుకొని. సమాధిని తవ్వటం ఎంతో అరిష్టం తెలుసా హిందువులకి? సమాధిని తవ్వుతారా? దేశానికి అది గ్రామానికి మంచి జరుగుతుంది అసలు. ఇది ఎక్కర్లేదండి, ఎంత పోకలు చేస్తున్నారండి. ఐగుప్తులో అప్పుడు బలమైనటువంటి హిందుత్వం ఉంది అక్కడ ఐగుప్తులో. యోసేపు చెబుతున్నాడు, మీరు నా సమాధిని తవ్వి దాంట్లో ఉన్నట్టు నా శల్యాలు, నా ఎముకలు, ఏది మిగిలితే అది ఏది ఉంచదు మీరు దాంట్లో. నా శరీరంలో ఏ భాగము, అప్పటికి ఏ భాగం మిగిలి ఉన్నా సరే మీరు అక్కడ తీసుకెళ్ళిపోండి. ఎందుకంటే అక్కడేముంది? రంగురంగుల బిల్డింగ్లు లేవు అక్కడ, విశాలమైన రోడ్లు లేవు అక్కడ, బ్రదర్, గొప్ప గొప్ప నాయకులు లేరు అక్కడ. ఎవరున్నారు అక్కడ? పితరుల సమాధులు గల పట్టణం అది. రాజు అనుకుంటున్నాడు, నిజంగా ఈ నెహమ్యా ఎంత బాగా దుఃఖపడిపోతున్నాడంటే అది ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిన పట్టణమో అనుకున్నాడు ఆయన. నా పితరులు సమాధులు గల పట్టణము పాడైపోయింది. ఏంటి? సమాధుల ప్రాంతం పాడైపోయిందా? ఆ సమాధులు ఏ సమాధులు తెలుసా మీకు? దేవుని యొక్క మొదటి రాకడలో, క్రీస్తు యొక్క మొదటి రాకడలో అనేక ప్రపంచవ్యాప్తంగా అనేక సమాధులు ఉన్నాయి, కానీ ఏ సమాధి తెరవలేదు. ఆ సమాధిలో నిద్రించిన వారు లేచి బయటకు వచ్చారు. అందుకోసమే యోసేపు అంత గొప్పగా చెప్పాడు, అందుకోసమే నెహమ్యా కూడా అంత గొప్పగా చెప్పాడు. అక్కడ నా పితరులు సమాధులు గల పట్టణం అది. హల్లెలూయా.
వాగ్దాన దేశం అది, వాక్యం అది. అప్పుడు వారికి యెరూషలేము అనేది ఒక పట్టణము, ఇప్పుడు మనకి యెరూషలేము అనేది ఒక సంఘము. అందుకోసమే ఆ సంఘం ఏం చేస్తా ఉంది? ప్రకటన 19వ అధ్యాయంలో ఎలా వస్తా ఉంది? 21వ అధ్యాయంలో ఆ యెరూషలేము పట్టణము అలంకరించబడినది, దగ 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 మెరుస్తూ నీకు వస్తా ఉంది. నీవు ఆ పట్టణంలో పాతి పెట్టబడాలి. నీవు హల్లెలూయా. యోసేపుకి ఎంత ఆశ చూడండి, నేను ఆ పట్టణంలో చనిపోయినా సరే నా ఎముకలు ఎక్కడ ఉండాలి? యెరూషలేములో ఉండాలి. ఎందుకంటే యెరూషలేము పవిత్ర నగరము. ఓ మా పితరులు సమాజమైన నగరము. దేవుడు వస్తే అక్కడికే వస్తాడు. ఆయన వస్తే సమాజంలో పెద్ద అదే లేస్తారు అక్కడ. కాబట్టి నన్ను కూడా మీరు తీసుకెళ్ళి అక్కడ పెట్టండి, అక్కడే పెట్టండి, తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. వాళ్ళు అదే అదే కోరుకున్నారు కదా యోసేపు. వాళ్ళు నిజంగా బయలుదేరినప్పుడు మొట్టమొదటి ఇజ్రాయెల్ చేసి తెలుసా మీకు? ఎప్పుడైతే మోషే వచ్చి రహస్యంగా కూటాలు పెట్టి ఏర్పాటు చేసి మోషే కూటాలు పెట్టాడు. మోషే వ్యక్తిగతమైన కూటాలు పెట్టాడు ముందు వాళ్ళకే. ప్రేమ్ బ్రదర్, ఎవరండి మీరు? నేను మోషేని. ఏ మోషే అండి మీరు? నేను ఇంతకుముందు ఇక్కడే ఉన్నాను, నేను రాజకుమారుడుగా. ఆ మోషేని. ఓ అవునవును, మీరు ఎవరు కుడితే చంపితే మీరు పారిపోయారంట, మీరేనా? నేనే. ఏంటి ఇటు వచ్చారు ఇప్పుడు రహస్యంగా? ఏం లేదు, ప్రభువు నాకు అగ్ని అలా పొదలో కనబడ్డాడు, ఇప్పుడు మిమ్మల్ని అందరం బయటకు విడిపించడానికి నన్ను మళ్ళీ పంపించినాడు. అవునా? అవును. ఓ అయితే మనందరం సమావేశపరచమంటావు, మనందరం పిలవమంటారా? లేదు లేదు లేదు, నేనే వెళ్తా. దేవుని స్తోత్రం కలిగాక. వేలూరు నుంచి వాక్యము వైజాగ్ వచ్చిందా, లేదా ముందుగా వైజాగ్ వెళ్ళి ఎవరు మీరు థామస్ గారు ఏలి అని అడిగారా మీరు? బ్రదర్, వాక్యం మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళారా, లేకపోతే వాక్యం రాకముందే మీరు వెళ్ళిపోయి తెలుసుకున్నారా? వర్తమానికి వచ్చిన తర్వాత మీరు వర్తమానికి కలిసారు. మీరు వర్తమానం వచ్చిన తర్వాత వర్తమానికి కలిసారు. మీరు వెళ్ళి మోషే అంటున్నాడు, లేదు లేదు లేదు, నేనే ప్రతి ఒక్కరిని కలుస్తాను. నేను వెళ్ళి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుస్తున్నాడు. ఆయన వెళ్ళిపోతుంది రహస్యంగా. వర్తమానం సీక్రెట్ గా వెళ్ళిపోతుంది. మెసేజ్ అంతా కూడా ఎక్కడ ఐగుప్తులు గోషన్లో వర్తమానం అంతా తిరుగుతుంది. అక్కడ ఎవరికి తెలియదు ఆ సంగతి. హల్లెలూయా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ప్రపంచం అంతా తిరుగుతుంది సూపర్ చర్చ్ మెసేజ్. ఎవరికి తెలియదు. రహస్యంగా వ్యక్తిగతంగా వెళ్ళిపోతాం. అవునా? ఆమె విశుద్ధం. కానీ ఒక రోజున ఆ విమోచకుని యొక్క స్వరం మనం వినబోతున్నాం. అప్పుడు ఈ అక్కడక్కడ ఉన్న జనం కాలు బలం ఎప్పుడు కనపడింది? బయటకు వచ్చిన తర్వాత కనపడింది. అంతకుముందు కనపడలేదు. ఎంతమంది ఉన్నారు వీళ్ళు? అప్పుడు దాకా చెన్నూరులో ఒక ఆయన ఉన్నాడు, ఆదిలాబాద్ లో ఒక ఆయన ఉన్నాడు, వైజాగ్ లో ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడ తెలంగాణలో ఒక ఆయన ఉన్నాడు. జనం కనపడలా. కాలు బలం ఎప్పుడు కనపడిందంటే వాళ్ళు బయలుదేరి ఆ గోషెన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత, పస్కా ఆచరించడానికంటే ముందుగా కాలు బలం కనపడింది. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? రహస్యంగా వెళ్ళిపోయింది మెసేజ్. ఒకరి దగ్గర మెసేజ్ తెలుసు. అందరూ కూడా రెడీ అయిపోయారు. చూసారా? బహిరంగంగా వచ్చేది కాదు, ఇది రహస్యంగా వెళ్ళిపోతుంది మెసేజ్. ఎలీషా కాలంలో ఏం జరిగింది? నేను ఒక మాట చెప్పి నిన్నాం, ప్రార్థన చేసుకుందాం, భోజనం తర్వాత మనం వెళ్దాం. ఎంత టైం? 2 అయిందా? అంటే మీరు నన్ను తిడుతున్నారు. నన్ను బుడేటి తిన్నా బ్రదర్, ఇప్పుడు 2 పెడతారా ఏంటి అన్నారేంటి? సరే, మీరంటే చేయలేదు, నాకు చేయాలంది. ఎలీషా కరువు భారంగా ఉంది, చుట్టూ శత్రువులు వచ్చేసారు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు కూడా లేదు, అలసిపోయి ఉన్నారు, నీరు లేదు, ఆహారం లేదు, నీరసంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళు ప్రవక్త దగ్గరకు వచ్చారు, అయ్యా నువ్వు మమ్మల్ని ఏం చేయమంటావు? ఇప్పుడు మేము ఏం చేయాలి? ఓ మీకు నీరు కావాలా? మీకు నీరు కావాలా? బండను కొడితే నీళ్ళు రేపించాడు కదా దేవుడు ఇజ్రాయేల్కి. మరి ఇక్కడ కూడా ఏదైనా బండను కొట్టొచ్చు కాల్సి, అసలే వీళ్ళు అలసిపోయి ఉన్నారు, భోజనం లేక నీళ్ళు లేక అలసిపోయి ఉన్నారు వీళ్ళు. మరలా ఒక బండను చూపించి, ఈ ఎలీషాలే మీరు ఆ బండను కూడా తాగండి, మీరు అలసిపోయిన మీద నీరసం మీద మీరు దాన్ని సంపాదించుకోగలుగుతారు అని చెప్పొచ్చుగా. ఏం చెప్పాడు ఎలీషా? మీరు ఎంత సామర్థ్యంతో గొయ్యి తవ్వగలరో, ఎంత లోతు తవ్వితే మీరు అంత మహిమ చూస్తారు. ఆయన నీళ్ళు వస్తాయని చెప్పలా, మీరు తవ్వండి, మీరు ఎంత తవ్వగలరో అంత మహిమ చూస్తారు. మీరు ఎంత తవ్వగలరో మీరు అంత తవ్వండి. వీళ్ళు అసలే అలసిపోయి ఉన్నారేమో. సరే ప్రవక్త చెప్పాడు కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారు?
ఆ తెల్లవారులు గోతులు తవ్వారు. అలసిపోయి పడుకున్నారు వాళ్ళు. వీళ్ళు నిద్రపోయారు. తెల్లవారు సమయానికి సూర్యుడు ఉదయించాడు. ఆ సూర్యుడు ఎలా ఉదయించాడు? ఎర్రగా ఉదయించాడు. ఈ వీళ్ళు తీసిన గోతులన్నీ కూడా నీటితో నింపబడిపోయినాయి. ఒక స్వచ్ఛమైన నీటితో ఆ గోతులు నిండిపోయినాయి. ఆ సూర్యుడు ఉదయించినప్పుడు ఆ ఎర్రని కిరణాలు వచ్చి ఈ నీటి మీద పడ్డప్పుడు ఇవన్నీ కూడా ఎలా కనపడుతున్నాయంట? రక్తంలా కనపడుతుందట. అటువైపు ఉన్న శత్రువులు అనుకుంటారట, రాత్రి మనం పడుకునేటప్పుడు ఈ రక్తం లేదు, తెల్లారి మనం లేచేసరికి ఈ రక్తం ఇదేంటి, ఈ ప్రవాహం ఏంటి, ఈ గోతులు ఏంటి, ఈ రక్తం ఏంటి, ఇజ్రాయేలీలు వాళ్ళలో ఒకళ్ళు కొట్టుకుని చచ్చిపోయారు. ఇప్పుడు వాళ్ళు బహు రౌద్రంతో ఉంటారు. ఇంత రక్తం వచ్చిందంటే వాళ్ళు ఎలా ఉండాలి? బహు రౌద్రంతో ఉంటారు. మన మీద పడి వాళ్ళు మనం కూడా చంపేస్తారు. ఇక మనకి ఈ బ్రతుకు మనకు వద్దురా బాబు, మనం పారిపోదాం అని వాళ్ళు ఏం చేశారు? ఆ గుడారాలను విడిచిపెట్టి వండుకున్న భోజనాలు, తెచ్చుకున్న రొట్టెలు, తెచ్చుకున్న బట్టలు, ఆయుధాలు ఏది పట్టుకోలేదంట. వాళ్ళు ఏం చేశారంట? లేచినట్లుగానే పరిగెట్టారు. బైబిల్లో రాయబడింది, వాళ్ళు పరిగెట్టుచుండగా వారి వస్త్రాలు కూడా జారిపోయాయి. ప్రాణ భయంతో పరిగెట్టేశారు. ఇప్పుడు ఎలీషా అంటున్నాడు, ఇగో మీ శత్రువులు పారిపోయారు, మీరు లేచి ఆ శత్రువుల యొక్క గుడారాలకు వెళ్ళి మీరు ఆహారాన్ని భుజించండి. అసలు మనం ఫస్ట్ ప్రవక్త మాట వినాలి బ్రదర్. హల్లెలూయా. ప్రవక్త మాట మనం వింటే ఆ మహిమ ఏంటో మనం చూడగలుగుతాం. వాళ్ళ ప్రవక్త మాట విన్నారు. తెల్లవారులు గోతులు తవ్వారు. వినమంటున్నారు. సముద్రం పొంగలేదు, నది పొంగలేదు, వర్షము రాలేదు, ఎలాంటి అలజడి లేదు, ప్రశాంతంగా నిద్రపోయారు. పడితే చూసరికి మొత్తం స్వచ్ఛమైన నీరు, ఫిల్టర్ వాటర్ ఉంది అక్కడ. చూసారా? వండుకోకుండా శత్రువుల యొక్క క్యాంపులో ఆహారం ఉంది. ప్రవక్త యొక్క మాట వింటే మీకు ఆ విధంగా ఉంటుంది బ్రదర్. దేవుని స్తోత్రం కలుగాక. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం, మళ్ళీ కలుసుకుందాం భోజనం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడికి మా ప్రభువ, మీ ఘనమైన నామానికి వందనాలు. ఓ ప్రభు, మరి మీ యొక్క పరిశుద్ధ లేఖనాలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా నా ప్రభు మీరే వాటిని అనువదించండి. మా సొంత మాటలు ఏమన్నా చెప్తే కనుక వాటిని మీరు వెంటనే అక్కడే దాన్ని ఖండించడం పడుతున్నాం మా ప్రభు. కేవలము మీరు చేసిన పునాది మీద మీరు నిలబడ్డా మీరు సహాయం తెచ్చండి. బిడ్డలు కూడా బలపరచండి. మేము మరలా కలుసుకునే వరకు ప్రతి ఒక్కరు కూడా మీ ఆత్మతో నింపి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని విమోచకుడైన క్రీస్తు ప్రేమ యొక్క నామంలో ఈ ప్రార్థన కూర్చున్నాం మా ప్రభు. ఆమేన్. సరే, మళ్ళీ మనం కలుసుకుందాం. త్వరగా మీరు భోజనాలు చేసి మనం కలుసుకుందాం.